నమస్కారం అన్న అశ్లేష్ అన్న. నమస్కారం అండి ఋషిశాన్ గారు, అందరికి నమస్కారం. యశ్పాల్ గారిని ఒకటి అడుగుదామని వచ్చానండి. యాక్చువల్ గా నేను అడగొచ్చా యశ్పాల్ గారు? అయ్యో ఇప్పుడే ఇప్పుడే అశ్లేష్ గారు నమస్కారం అండి. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆగండి, అడుగురు ఆగండి. లేదు, నేను దీని గురించి కాదండి, దీని గురించి కాదు, విధి విధానాలు మాత్రమే లేదండి, కాదండి, దీని గురించి కాదు నేను అడిగేది. మీరు యజ్రా బాబు, రాజు గారు, కిరణ్ గారి 4 ప్రశ్నల మీదకి వస్తాం అనేసి ప్రిపరేషన్ హాలిడేస్ అని 2 days అని అడిగారు. ఇంత మటుకు రాలేదు, ఏంటి దానికి కారణం ఏంటి? మీరు ఇంకా ప్రిపరేషన్ లోనే ఉన్నారా లేకపోతే? తెలియదు. భయం అనేది ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా జోక్ బాగుంది కానీ సార్, జోక్ బాగుంది కానీ మీరు ఆన్సర్ చెప్పండి సార్. అశ్లేష్ గారు ఆగండి సార్, జోక్ బాగుంది సార్. టైం తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా మరి ఎందుకు సార్? మరి రావచ్చు కదండి, మరి రావచ్చు కదండి, వచ్చి డిబేట్ చేయొచ్చు కదా. వ్యక్తిగత పనుల వల్ల కొద్దిగా అది కొంచెం మరుగున పడ్డది. చేద్దాం, తప్పకుండా చేద్దాం. అదే సార్, అంటే మీ వ్యక్తిగత పనులు ఎప్పుడు అయిపోతాయని. అంటే అది డిసైడ్ అయిపోయారు. సహనవతి గారు నమస్కారం అండి. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. యశ్పాల్ గారు ఏది పర్సనల్ గా తీసుకోవద్దండి. మీరు ఎప్పుడైతే మీ నోటి నుంచి ఎప్పుడైతే తప్పు మాట వస్తే అప్పుడే మాట్లాడతారు తప్ప ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. జస్ట్ మనం ఏంటంటే పుస్తకం ప్రకారంగా మాట్లాడదాం సార్, దానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రిపేర్ అవ్వాలి కదా. 2 days తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. 2 days కాదండి, 2 weeks అయిపోయిందండి. 2 weeks అయిపోయింది. ఎవరు 3 వారాలు అయింది సార్, ఈ వాళ్ళకి 3 వారాలు. కిరణ్ గారు వచ్చారు. కిరణ్ గారు మీరు మాట్లాడండి సార్ ఒకసారి. కిరణ్ సార్ నమస్తే సార్. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నమస్కారం అండి, జై శ్రీరామ్ అండి అందరికి. కాదండి యశ్పాల్ గారు, మీరు శనివారం అన్నారు, ఆదివారం అన్నారు, సోమవారం అన్నారు, తర్వాత వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది. మీరు ఏమంటారు? పర్సనల్ పనులు అంటున్నారు. మీరు రోజు ఋషిసేనకి వెళ్తున్నారు, ఆల్మోస్ట్ వారానికి 2 సార్లు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? చేసింది చెప్పండి. నేనేమైనా మళ్ళీ అడిగానా, మాణిక్యాలు అడిగానా అన్నట్టు 4 ప్రశ్నలు అడిగా. రావుగోపాలరావు గారు, నేను మీ నుంచి ఆశింది 4 సమాధానాలు. పాత నిబంధనలో ఏది ఆదర్శంగా తీసుకోవచ్చు? బైబిల్లో మానవ సంబంధాలకు విలువ ఉందా అనే మాట ఉన్నది. అక్కడ హెడ్ లైన్ పెట్టినారు. అక్కడ దాని గురించి దయచేసి మానవ సంబంధాలకు విలువ ఉందా మీరు అడగండి. సేవకులుగా మేము మాట్లాడతాం. సేవకులుగా అంటే మీరు తిట్టుకునేది అంటే మేము వెళ్ళిపోతాం, మీరు తిట్టుకొని మాట్లాడుకోండి. అరే జఫా రాజా, జంగిల్ రాజా, పెట్రా, ఫోను, లకడి, కపాల్. తర్వాత స్టేట్మెంట్ మీకు తప్ప కాదండి, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి తమ్ముళ్ళు కాదు, నేను ఇచ్చిన స్టేట్మెంట్ అవునని తమ్ముళ్ళు వాదిస్తారండి. మీకు ఏమైనా ఇబ్బందా? మీకేం ఇబ్బంది లేదు కదా? అదేనండి, కాదు సార్, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను సార్, దానికి వాళ్ళు వాదిస్తారు. మీకేమైనా ఇబ్బందా చెప్పండి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఏం లేదు. సరే, ఏమంటారండి యశ్పాల్ గారు మీరు? అంటే దేవుళ్ళు ఇద్దరు, పెద్ద దేవుడు చిన్న దేవుడు ఇద్దరు కూడా బూతులు మాట్లాడారు. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి, ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. కంటిన్యూ చేద్దాం. యాక్చువల్ గా ఈ వర్స్ చాలా కాంట్రవర్షియల్ గా ఉంది కదా, మేబీ దీని మీద డిబేట్ చేస్తాం అనిపించింది. తమ్ముడు నేను ఒకటి చెప్తాను సనావత్ గారు, నేను ఇప్పుడు ఉన్న మీ టాపిక్ గురించి ఒకటి చెప్తానండి. రిలేషన్స్ గురించి అడిగారు కదా సార్. అసలు వీళ్ళందరికీ ఫస్ట్ అబ్రహం ఉంటాడు కదండి. అబ్రహం భార్య సారాయి ఉంటది, సారా అంటారు ఆమె. ఆమెకి అబ్రహంకి తండ్రి ఒకడే అండి, తల్లులు డిఫరెంట్ సార్. అవునా? నిజమా? అయితే ఈ సారాయిని తీసుకొని వేరే ఈ ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడు భార్యకి ఏం చెప్తాడంటే, అండి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నేను నీ అన్నయ్యనని చెప్పు, నాకు చెల్లెలని చెప్పు అని చెప్తాడండి. ఇదే మాట తీసుకెళ్ళి సారాయి లేకపోతే వాళ్ళు కనుక నా వైఫ్ అని నేను చెప్తే నన్ను చంపేస్తారు అని చెప్తాడు. సరే నా ఆవిడ చెల్లి చెప్తే ఆ ఫరో రాజు ఏం చేస్తాడు, అరే అమ్మ వీడికి ఇంత మంచి చెల్లి ఉంది, ఏమని మనం వైఫ్ చేసుకుంటే బాగుండు అనుకుని వాడు కొంచెం ప్రొసీడ్ అవుదామని చూస్తుంటే అప్పుడు ఈ అబ్రహాంకి ఒంటెలు, దాసీలు, భూములు అన్ని ఇస్తాడండి. అవన్నీ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఈ యెహోవా దేవుడు ఫరోకి కనిపించి, అరే దుర్మార్గుడా, ఎదుటివాడి భార్యను తీసుకుంటావేంట్రా,
అనేసి ఫరో భయపెడతాడు అనమాట. ఫరోని భయపెడితే ఫరో వచ్చి లేదండి నేను కొంచెం అనేసి ఆవిడని తిరిగి ఇచ్చేస్తాడు సార్. తిరిగి ఇచ్చేసేస్తే అప్పుడు ఏం చేయాలండి వీడు? మానవ మర్యాద ఉన్నవాడైతే సరే సార్ మీరు తను చంపేస్తారు, నేను ఇట్లా నా వైఫ్ చేత అబద్ధం ఆడిచ్చానండి, నన్ను క్షమించండి అని చెప్పేసేసి ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ బానిసల్ని, ఒంటెల్ని, భూముల్ని అన్ని తిరిగి ఇచ్చేయాలి కదండి. ఏమి తిరిగి ఇచ్చేయడండి, వాటిని శుభ్రంగా అనుభవిస్తాడు సార్. ఇంక ఇలాంటి జాతికి ఇంక రిలేషన్స్ గానీ ఏమైనా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చెప్పండి సార్. ఇదండి, ఇలాంటి జాతికి ఏమన్నా మీకు రిలేషన్స్ గానీ, మానవ మర్యాద గానీ, అభిమానం గానీ ఏమైనా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నా. ఇది వాళ్ళ ఈ యెహోవా దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తికి పొద్దుగూకులు కనిపించి నీకెందుకు నేనున్నాను, నువ్వు ఇళ్ళు, నీకు నేను ఎప్పుడు తోడై ఉంటాను అని చెప్పాడు. చెప్పిన ఆ వ్యక్తే ఇట్లా చేశాడు బైబిల్లో. ఇంక వీళ్ళకి రిలేషన్స్ గానీ ఏమైనా ఉంటాయని మీరు ఆయన చేసిన ఒక మంచి పని మీరు చెప్పలేదు. ఎవరండి? ఆశ్లేష గారు. ఏ మంచి పని అండి? ఏ మంచి పని సార్? రాజు గారు చేసిన ఒక మంచి పని మీరు చెప్పలే. ఏ మంచి పని చేశాడు మీరు చెప్పండి సార్. అదే ఇప్పుడు అబ్రహాము ఏం మంచి పని చేశాడంటే, అబ్రహాం ఆ ఫరో కోసం ప్రార్థన చేస్తాడు. బొంగులో ప్రార్థన ఎవరికి కావాలండి? మడిచిపెట్టుకోవాలండి. ఫరోకి దేవుడు ఉన్నాడు సార్. ఆయన దేవుడికి ఆయన ప్రార్థన చేసుకుంటేనే ఈ సారాయిని పంపించాడు. మీకు తెలుసు అది? ఒకసారి వినండి, చెప్తాను వినండి. మీరు ఆశ్లేష గారు ఎంతసేపు చెప్పారు కదా, 2 నిమిషాలు చూడండి. అసలు యెహోవాని ఎప్పుడు నమ్మలేదండి అబ్రహాం, తెలుసా మీకు? ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు కాసేపు ఆగితే నేను చెప్తా. ఇప్పుడు అబ్రహాం కోసం ఇంత బ్యాడ్ గా మీరు ఎంత బ్యాడ్ గా నరేట్ చేశారు. సరే సార్ రాజు గారు మీరు బ్యాడ్ గా నిందలేమాకండి సార్. మీరు బైబిల్లో ఉంది, నేను చెప్పాను, నేనేం బ్యాడ్ గా ఏమీ రైట్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, యాంగిల్ ఆఫ్ నేను చెప్తాను చూడండి. అబ్రహాం ఫరో కోసం ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే సార్ మీరు ఆగండి, మీరు వినండి 2 నిమిషాలు. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes సార్. అంటే కాదు సార్, నేను ఒకటే అడుగుతాను రాజు గారు ఒకటే సార్ నేను ఒకటే అడుగుతాను సార్ మిమ్మల్ని. సరే మీరు అబ్రహాము ఫరో కోసం ప్రార్థన చేశాడు అంటున్నారు. అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది సార్? వీడి నీతి నిజాయితీకి లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసేయండి అండి? దరిద్రపు కొట్టు ఆలోచన కదా సార్ అది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఒకసారి వినండి మీరు. సార్ మీకు బేసిక్ మీకు అర్థం కావట్లేదండి. మీ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఇస్ ఎంటైర్లీ రాంగ్ అండి రాజు గారు. ద వే వాట్ యు ఆర్ స్పీకింగ్ అండ్ యువర్ ఐడియాలజీ ఇస్ ఎంటైర్లీ రాంగ్. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఎ రాంగ్ వే, ఇట్ ఈస్ మై డ్యూటీ టు కండెమ్ యు. మీకు నోటికొచ్చినట్లు మాట్లాడడానికి 2 నిమిషాలు ఆగండి. అశ్లేష గారు మినిట్. అబ్రహాం ఉండండి. ఈ ఫరోకి ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ఫరో అసలు ప్రార్థన చేసిన అవసరం ఏంటండి? వినండి, ప్రార్థన చేసిన అవసరం ఏంటి సార్? చెప్పుకోనివ్వండి. మీరు చెప్పండి సార్. మీరు ఫస్ట్ అది చెప్పండి సార్. మీరు కదా, అరే మీరు ఫస్ట్ అది చెప్పండి అంటుంటే అరే మీరు అడిగిన దానికి చెప్పకుండా అంత సోచి చెప్తే అనుకుంటాను సార్ నేను. మీరు అడగండి, జస్ట్ రిలాక్స్ ఫర్ 2 minutes అంటున్నాను కదా. No sir, what I want the correct reason. Just I will tell you just a minute about Abraham. Abraham is such a nice person. Abraham కోసం అబ్రహాము వాళ్ళు రాజ్యం మీద తెగులిస్తే చాలా మంది చనిపోతుంటే అదికి కారణము ఫరో తెలియదు. ఫరో ఏం చేస్తాడంటే, వాళ్ళు ఒక మనుషుల్ని పిలిచి అడుగుతాడు, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, మీరు అబ్రహాం భార్యను తీసుకొచ్చారు, ఆమె మీరు అక్కడ చర్చాల్లో ఉంచారు. వినండి, జస్ట్ వినండి ప్లీజ్. మీకు ప్లీజ్ అనే వినరు, చెప్పినే వినరు. చెప్పండి. మీరు ఇలా జరుగుతుంది ఎందుకంటే, బికాస్ ఆ లేడీ ఇక్కడ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆమె వల్ల ఇది ఇలా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ హస్బెండ్ అబ్రహాము మీరు పిలిచికిరండి, ఒకవేళ వాళ్ళు దేవుడు మన ఇలా మొత్తుంటాడేమో అని ప్రార్థన చేస్తే మనం బాగవుతాం అంటారు.
అప్పుడు అబ్రాహాం పిలుచుకొచ్చి అడుగుతాడు, ఇది నీ సిస్టరా నీ భార్య అని అడుగుతాడు. క్లియర్ గా చెప్పు అంటాడు. అప్పుడు చెప్తాడు నా భార్యని అని అంటాడు. నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అని అబ్రాహాంతో ప్రశ్నిస్తాడు ఫరో. అప్పుడు అబ్రాహాం అంటాడు, లేదు, ఒక వేలో చూసుకుంటే నాకు సిస్టర్ అవుతుంది, కానీ ఇప్పుడు నా భార్య ఉన్నది అని అంటాడు. ఓకే, ఎనీహౌ నా భార్య అయితే సరే, నీ భార్య నువ్వు పట్టుకెళ్ళిపో అంటాడు. ఎప్పుడైతే ఆమెను ముట్టకంట హ్యాండ్ ఓవర్ చేస్తాడు అబ్రాహాంకి, అబ్రాహాం ఒక ప్రవక్త గాను ఒక ప్రార్థించే వ్యక్తిగాను దేవుడు ఆయనకి చెప్తాడు ఫరోకి. ఓకే, దానివల్ల వాళ్ళ తెగుళ్ళు ఆగుతాయి. సో ఒకరి కోసం ప్రార్థన చేసే వ్యక్తి అబ్రాహాము. మరి చెడ్డోడు రాజు గారు అయిపోయిందా సార్ మీరు చెప్పడం? అయిపోయింది సార్ అబ్రహాం అసలు ఇదంతా కూడా సార్ జరిగిపోయిన తర్వాత వీళ్ళు ఆ యెహోవా దేవుడి గురించి రాసుకున్నటువంటి కల్పిత కథ ఇది. మీరు ప్రూవ్ చేస్తే ఇప్పుడే కల్పితాలు అనేకండి. మరి అలాంటి సార్ మీకు నిరూపిస్తాను చెప్తుంటే మీకు ప్రాబ్లం ఏంటి? కల్పితం అది కూడా కల్పితం అండి. కాదండి, వైరస్ ఎక్కువన్నట్టు ఉంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. మీరు ఇక్కడ ప్యానల్ లో సార్ మీరు ఏదైనా మాట్లాడితే నా గురించి మాట్లాడండి సార్, భాస్కర్ రాజు గారి గురించి ఎందుకు సార్? మీరు చాలా మీరు ఇంత పెద్ద వయసు వచ్చి కూడా మీకు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. While I am in seriously speaking, you should not crack any joke. అనకూడదండి. No, it is entirely sir, it is manufactured, sir. It is fabricated story. Not only this, Raj garu, not only this, the entire Bible is manufactured. The things which was happened, మీ మధ్యలో తీసుకొచ్చి యెహోవాని దూర్చి ఇదిగో యెహోవా వల్ల ఇట్లా అయిందని చెప్తారు. అర్థమైంది రాజు గారు? ఇదంతా ఒక బోగస్ చెత్త. ఈ చెత్తను మీరు నమ్ముతున్నారంటే మిమ్మల్ని ఇంకేమన్నా నాకు అర్థం కాదు. We don't tell all these things. It is a historical evidence for Israeli people. Nothing is there. Nothing is there, sir. Nothing is there. Don't lie. Don't lie. Don't lie. These are all lies which have been continuously since so many years. You people are being telling Israelites. It is absolutely ridiculous. It is absolutely wrong. It is lies. What you people are telling is lies. Entirely lies. It was proved also. In the land of Israel. There is not at all a single archaeological evidence is there. Single archaeological evidence is not there. నేను చెప్తున్నాను కదండి, nothing is there. There is no Yehovah. Show me the evidence of Yehovah. మీరు యెహోవా ఉన్నారని చూపిస్తున్నారు, ఆధారం చూపించండి. అరే మీరు యెహోవా ఉన్నారని చూపించండి. రాజు గారు, I am asking you a simple question. రాజు గారు, I am asking you a simple question. You show me the evidence for Yehovah. Why I have to show you Yehovah? Why? Because you are asking me. No, you people are coming and forcing us to believe this God. That's why I am asking you. మీరు మా కొప్పల దగ్గరకు వచ్చి ఈ దేవుని నమ్మాలని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. There is a evidence for Yehovah. Sir, చూడండి మళ్ళీ అదే ఇదే తొందరమాడం మాకు నచ్చదు సార్. You told me that there is a evidence for Yehovah. మీరు ఓడిపోయినప్పుడు మీరు సైడ్ త్రో పట్టేకండి. అర్థమైందా? మీకు మీ దగ్గర అంత కప్పండి గ్యాస్, అన్ని అబద్ధాలు ఉన్నప్పుడు మీరు ఇట్లానే మాట్లాడతారు. మీకు చేత కానప్పుడు మీరు ఇలాగే మాట్లాడతారు. మీ బుద్ధి అలాంటిది. మీకు నేర్పించేది మీకు నేర్పించే దరిద్రపు బుద్ధి అంటే మీకు ఎవిడెన్స్ చూపించడం చేత కాదు. మీకు చేత కానప్పుడు నోరు మూసుకొని ఉండాలండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అబద్ధం అన్నప్పుడు మీరు అది వదిలేసి చేసుకోండి. మేము అదే చేస్తున్నాం సార్. అదే చేస్తున్నాం. సార్ no, you people are doing waste of time because you are in a false belief. You want me to believe that. మీరు ఎందుకండి మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. If you have belief, you go and pray in your home. Don't come into the society and don't preach your bloody nonsense things. మీరు నమ్మకుండా మీ కొంపలు చూసుకొని కూర్చోండి. మా కొంపల దగ్గరకు వచ్చి చెప్పకండి. It is entire useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. Idiots will follow this kind of preachings. Understand? Sir, don't give your statement. Okay, leave it now. I have given already. I have given. If you have date, you prove me. You prove me. You prove me. There is not a single archaeological evidence to what you are speaking. And if you have guts, you show me the evidence for the Yehovah. You show me. If you have guts to go to Israel and you tell it is a false and మీరు చెప్పండి. అప్పుడు ఇంకా మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడొద్దు. You also go to Israel and you speak there, not to here.
రైట్. సార్ మీరు ఒక్క కూడా నిమిషం అండి. మాట్లాడాల్సిన అవసరం లేదు ప్యానల్ లో. ఇట్ ఈస్ సార్, ఆల్ మాస్టర్ రాజు ఫ్యాబ్రికేటెడ్ గారు, స్టోరీ. శేషయ్య ఇట్ ఈస్ కప్ అండ్ గ్యాస్. ఇట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్. fabricated for you. రాంగ్. It is ఇట్ ఈస్ truly, రాంగ్. utterly true. It is అర్థమైందా? it is నాట్ ఎట్ utter ఆల్ truth for us. ఇట్స్ ఎ కంప్లీట్ లై. ఇట్స్ ఎ కంప్లీట్ లై. మీరు You answer people తట్టుకోలేకపోయారు. are getting money and you are మీరు spreading answer lies. తట్టుకోలేకపోయారండి. You are a liar. మీరు You answer are a liar. Your తట్టుకోలేక God is a మీరు liar. ఇప్పుడు He is a కల్పితం liar. కల్పితం అంటున్నారు. ఎంతసేపు Entirely మీరు liar. మాట్లాడారు? Fabricated అబ్రాహం disease. ఇలాగా అలాగా. అబ్రాహాంకి ఒక మంచి పాయింట్ చెప్పగానే అబ్రాహం మీరు కల్పితం ప్రపంచంలో అనిపించేసింది. ఎవడన్నా భార్యను You are దాచాడంటే fool. ఫస్ట్ అబ్రాహమే. You are a narrated fool here. మాస్టర్ రాజు వదిలేయండి గారు, ఇంకా. యు ఆర్ ఎ బ్రూట్. మాస్టర్ రాజు గారు, ఇప్పుడు Yeah, now leave it. ఇజ్రాయెల్ లో యేసు గురించి చెప్పినా అదే చేస్తారండి. మీరు వెళ్ళమన్నారు కదా. యేసు గురించి చెప్పక్కర్లేదు, అబ్రాహాం గురించి చెప్పండి. ఆయన లేదు సార్, ఆయన ఒకసారి కల్పితం యేసు అయ్యింది. గురించి మీరు చెప్పండి. దమ్ముండి చాలు. చెప్పండి. నేను మీరు చెప్తున్నానండి, ఎవరికి అబ్రాహాము దమ్ముంటే ఇజ్రాయెల్లో చెప్పండి. ఎవడైనా అబ్రాహాము డబ్బుల కోసం కల్పితం అని భార్యను చెప్పండి. పడుకోబెట్టాడంటే వాడు మోసే ఫస్ట్ అబ్రాహమే. కల్పితం అని చెప్పండి. యెహోవా చెప్తున్నా కదా కల్పితం అని సార్. చెప్పండి. నేను చెప్తున్నా కదా వినండి సార్. నేను ప్రూఫ్ చూపిస్తా. అరే నేను ప్రూఫ్ చూపిస్తాను రాజు గారు. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? నేను ప్రూఫ్ చూపిస్తా. అరే ఫస్ట్ భార్యను తార్చాడు ఎవడనంటే డబ్బుల కోసం తార్చాడంటే వాడు అబ్రాహమే. వాడు అబ్రాహం డబ్బుల కోసం భార్యను తార్చాడు. ఒక మంచి పాయింట్ అబ్రాహం కోసం ఏం లేదు. అది తర్వాత ఇరికించుకొని రాశారు వీళ్ళు. ఫరోకి ఏం అవసరం అండి? మీకు ఎంత పిచ్చారు కదా మీరు అట్ట మాట్లాడుతున్నారు. అశ్లేష గారు, ఆ మంచి పాయింట్ చూద్దాం సార్. మాస్టర్ రాజు గారు, మీరు చెప్పిన టైం లైన్ ఏంటంటే, ఈయన అబ్రహాం వచ్చాడు, ఆయన భార్యని ఫెరో తీసుకున్నాడా, ఫెరోకి ఇచ్చాడా? ఇచ్చాడు. ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదు, ఏం తీసుకోలేదు. చెప్పనివ్వకపోతే ఎలాగండి? చెప్పండి 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 చెప్పండి. బైబిల్ తీయండి, ఆది కాండంలో ఉంటుంది. తీయండి సార్, చదువుదాం మనమే. ఎప్పుడు చదివి ఒకరికి దుమ్ము గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు సార్. ఎందుకంటే ఒకప్పుడు హిందువులే కన్వర్ట్ అయ్యారు, మీకు గతి లేక. మీకు మీరు మాట్లాడతారు దమ్ము గురించి. You are a converted idiot and you are talking about there. You are a converted idiot, sir. మీకు ఆ విషయం తలకెక్కి మీరు మాట్లాడుతున్నారు. విషయం దించుకోండి. మీరు విషయంతో మాట్లాడొద్దు నా ముందు. మీకు విషయం ఎక్కింది సార్. మీరు విషయం ఎక్కి మతంతో మాట్లాడుతున్నారు. మీరు మతంతో మాట్లాడుతున్నారు. మీరు మతాన్ని పక్కన పెట్టండి. మీరు మతంతో మాట్లాడుతున్నారు, మతంతో మాట్లాడద్దు ఇక్కడ. అదే నేను చెప్పేది. బైబిల్ అనేది బైబిల్ అనేది బైబిల్ అనేది దమ్ము దేని ముందు బైబిల్ మీకు తెలుసా ఏంటి? మీకు తెలిస్తే మీరు ఇట్లా మాట్లాడరు. అసలు అబ్రహాంకి బిలీఫే లేదు గాడ్ అంటే. మాకు తెలుసు కాబట్టి మేము నాకు కూడా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను సార్. నేనేం తెలియక నేనేం బైబిల్ చదువుకోకుండా మాట్లాడలే. ఈ ఫరో అనేవాడు భార్యను అప్పు చెప్పాడు. రైట్ సైడ్ నుంచి చదవలే, లెఫ్ట్ సైడ్ నుంచి చదివారు. మీరు నెగిటివ్ సార్. దైవ గ్రంథం అంటే ఏ సైడ్ నుంచి చదివిన ఒకే రకంగా ఉండాలి సార్. రైట్ సైడ్ నుంచి చదివా, లెఫ్ట్ సైడ్ నుంచి చదివా, పై నుంచి చదివా, కింద నుంచి చదివా, ఈ సోది చెప్పమాకండి సార్. సోది విని చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం సార్. 5 సంవత్సరాల నుంచి ఇదే సోది వింటున్నాం సార్ మేము. రాజు గారు, రాజు గారు, ఇదే సోది 5 సంవత్సరాల నుంచి వింటున్నాం సార్ మేము. ఎందుకు సార్ ఇంకా వై యు ఆర్ ట్రైయింగ్ టు బ్లఫ్ us? Don't bluff us, sir. You are a foolish man to understand Bible. It is a bluff and cup and gas. It is absolutely imaginary. This is all. You are this is all mythical. This is all mythical. It is absolutely imaginary. Imaginary. This is all fabricated. You will never understand the spiritual divinity of the Bible. You will never understand. Bible it is a divinity, not a divinity. It is a divinity. It is a divinity. And also it describes the divinity of God. It is divinity, not divinity. అదే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. మీరు యాంటీ రిలీజియస్ సైతాన్లా మాట్లాడుతున్నారు సార్. మీరు సైతాన్లా మాట్లాడుతున్నారు రాజు గారు. Speak like a human being, sir, not like a Lucifer. Not like a Lucifer. You are the representative of Lucifer, sir. You people are representative of Lucifer and Satan. అర్థమైందండి? అదే లూసిఫర్ అని అర్థం. ఎల్ అంటే లూసిఫర్ అని. దాన్ని చూస్తే అందుకనే. ఎందుకు రాజు గారు కప్పండి గ్యాస్ స్టోరీని చెప్తారు మీరు? చెప్పండి మాట్లాడుతున్నారు. చెప్పండి సానావత్ గారు. మీరు వస్తారేంటి? లేదు సార్, మీరు మాతో గెలవాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏంటి సార్? ఎక్స్పీరియన్స్ కాదు సార్, ట్రూత్ ఉండాలి సార్.
సార్ ట్రూత్ ఉండాలి సార్, అదే ఎక్స్పీరియన్స్ మాస్టర్ రాజు గారు ట్రూత్ ఉండాలి. ఎట్లయితే మనం మాట్లాడే దాంట్లో తెలుసా? ట్రూత్ ఉంటే గెలుస్తాము. మీరు దాన్ని కల్పితం అనేసిన తర్వాత మీరు డిస్కస్ చేయడానికి హక్కు కూడా మీకు లేదు. ఎందుకు లేదండి? మీరేనండి. కల్పితం లేదండి, మీరు మీరేమో- నిజం అని చెప్తున్నారు, మీరేమో కల్పితాన్ని అది కాదని అబ్రహాం చెప్తున్నాను నేను. చెప్తూ రాజు గారు, చెడ్డోడు, రాజు గారు, మీరు గిరాకుడు, మీకు అర్థం అలసట కావట్లేదు, చెప్తూ. మీకు అర్థం కావట్లేదు ఎప్పుడైతే సార్. మంచి మీరు చెప్పామో అప్పుడు మీకేమో No, no. కల్పితం అనిపించింది. సార్, అందరికీ అసలు- కల్పితం అనిపించలే. రాజు గారు మీకు అర్థం కావట్లేదండి. మీరు అసలు వాడు ఏంటి అర్థం అసలు వాడు ఒక్క ఎందుకు నిమిషం వాడికి సార్, బా- ఆశ్లేష్ గారు, ఆ. ఆశ్లేష్ గారు, ఆ. ఒక నిమిషం ఆ. కాదు. ఇప్పుడు చెప్పండి సార్. మాస్టర్ రాజు గారు ఏం చెప్పారండి కల్పితం అని మీరు అంటానికి? మాస్టర్ రాజు గారు ఏం చెప్పారు సార్? నమస్కారం అండి రాజు గారు. అరే కిరణ్ గారు మీరు ముందు వినలేదండి. వెళ్ళలేదు, అందుకని అంటున్నానండి. ఆశ్లేష గారు అబ్రహాం ఇలాంటోడు అలాంటోడు ఆ దగ్గర సామాన్ తీసేసుకున్నాడు, భార్య అని చెల్లిని చెప్పాడు, ఇట్లా అవును. చెప్పాడు అట్లా చెప్పాడు అని చెప్పాడు. సరే అబ్రహాం కోసమని అన్ని నెగిటివ్ పాయింట్లు చెప్పారు, మనం అందరం విన్నాం ప్యానల్లో. కానీ అబ్రహాం ఫరో కోసం ప్రార్థన చేశాడు అన్నమాట, ఇతను హైడ్ చేసాడు. మరి అది నేను చెప్పాలి hide కదా, చేయలేదండి. అది చెప్పలేదు. అది నేను నేను చెప్పాను, చెప్తా. నేను చెప్పిన వెంటనే ఇంకా అద్భుతం అంటున్నాడు ఇతను. ఒక్క నిమిషం అండి, కాదు ఒక్క నిమిషం, నేను స్క్రీన్ కాదు, షేర్ నేను- చేశాను. కాదు ఒక్క నిమిషం ఆశ్లేష్ గారు, నేను స్క్రీన్ షేర్ ఓకే. చేశానండి. సరే అవును. ఋషిసేన గారు స్క్రీన్ షేర్ ఇవ్వండి. కిరణ్ గారు, నేను ఒకటి అడిగాను సార్. అసలు వీడియో కాదండి, కాదు. చేయకపోతే Full- ప్రార్థన చేయాల్సిన కాదు, అవసరం ఏముంది? కాదు, అన్నాను. దానికి ఆగండి, రాజు గారు ఆగండి, సమాధానం లేదు. కాదు ఆగండి సార్. ఇక్కడ ఏ వచనంలో ఫరో కోసం అబ్రహాం ప్రార్థన చేశాడు చెప్తారండి? నేను ఇప్పుడు అదే చెప్పండి, నేను చెప్తాను 12వ అధ్యాయం Definitely చూపిస్తున్నానండి. 12వ అధ్యాయం చూపిస్తున్నా. చూపెట్టండి. అదిగోండి, ఉమ్. ఎక్కడుందో చెప్తారా? సరే సరే ఇప్పుడు 15వ వచనంలో ఫరో ఒక్క అధిపతి ఆమెను చూసి ఫరో ఆమె సాగలపడి కనుక స్త్రీ ఫరోని ఇంటికి తేబడెను. అతడు ఆయన ఉండండి, మీరు ఉండండి ఒక్క నిమిషం. అతడు ఆయన అబ్రహామునికి మేలు చేసెను, అందువలన అతను గొర్రెలు మగగాడిదలు దాసులు పనికెట్టులు ఆ గాడిదలను ఒంటెలను ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాం భార్య అని సారాయిని బట్టి ఫరో అతన్ని ఇంటి వారిని మహావేదనతో బాధించెను. అప్పుడు ఫరో అబ్రహాముని పిలిచి, నువ్వు నాకు చేసినది ఏంటి? నీ భార్య అని నువ్వెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి వేళ చెప్పితివి. నేను భార్యగా చేసుకుందేమో, భార్యగా చేసుకున్నాను. అయితే నేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుపోమని చెప్పాను. మరియు ఫరో అతని విషయమే ఈ జనులకి ఆజ్ఞాపించిన వారు అతని భార్యని అతని కలిగి సమస్తం పంపివేశాను. ఇక్కడ ఎక్కడ ప్రార్థించాడండి అబ్రహాము? మీకు చెప్తాను ఉండండి. ఆయన ఫరోకి కళలో దేవుడు దర్శనమిచ్చి చెప్తాడు, ఇదిగో 8వ వచనం చదవండి. అక్కడ నుండి అతను బేతేలుకు బయలుదేరుతూ తూర్పున కొండను చేరి పడమటు ఉన్న బేతేలునకు తూర్పు ఉన్న ఆయనకు మధ్యన గుడారం వేసుకొని అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామం ప్రార్థన చేసింది. అబ్రహాం ఇంకా ప్రయాణం చేస్తుండగా దక్షిణ దిక్కు వెళ్ళాను. అప్పుడు దేశము కరువు చూసి ఆ దేశంలో కరువు భాగంలో అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడ వెళ్ళిన. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తన భార్య ఇదిగో చక్కని దాన్ని నెరిగి ఐగుప్తులో నిన్ను చూసి ఆమె అతని భార్యగా చెప్పి నన్ను చంపి బ్రతుకునిచ్చిన నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమని. అబ్రహాం ఐగుప్తు చేరినప్పుడు ఐగుప్తు ఆ స్త్రీని మిక్కిలిగా సౌందర్యవతి ఉండటం చూసి ఫరో అధిపతి ఆమెను చూసి ఫరో సాగలపడే స్త్రీ ఫరో ఈయన ఆ పాయింట్ నాకు దొరకట్లేదు కానీ నోరు మూసుకురండు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. మీరు ఇందాక నుంచి వాదించింది ఒక నిమిషం, మీరు ఇందాక నుంచి వాదించింది అబ్రహాం గొప్పవాడు, అబ్రహాం మంచి. ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద షేర్ ఇవ్వండి సార్, పొరపాటున పోయింది అది. ఆగండి అశ్లేష్ గారు చెప్దాం. ఇప్పుడు మీరు ఏమన్నారు సార్? అశ్లేష్ గారు అన్నందుకు మీరు ఏమన్నారంటే అబ్రహాం గొప్పవాడు అన్నారు. ఇక్కడ ఏం జరిగిందో ఒక్కొక్కటి చూద్దామండి. అబ్రహాం యెహోవాకు ప్రార్థన చేశాడండి. ఆ తర్వాత అక్కడ కరువు వచ్చింది. ఓకే, కరువు వచ్చిన తర్వాత దక్షిణం వైపు వెళ్ళాడు. ఇక్కడ ఉండలేక ఏది అబ్రహాముకి దేవుడు కనపడి నీకు అన్ని నేను సహాయం చేస్తాను, నీకు నువ్వు అంత జనంగా చేస్తాను, ఎంత జనంగా చేస్తావంటే అబ్రహామే పిలుచుకొచ్చాడు ఆ దేశంలోకి. ఆయన ఎక్కడో వేరే చోట ఉంటే ఎక్కడికైతే పిలుచుకొచ్చాడో అక్కడ కరువు వచ్చింది. మరి ఆ కరువు మరి యెహోవా తెప్పించాడో ఎవరు తెప్పించారో నాకైతే తెలియదు, కరువు వచ్చింది. ఇంకా ఇక్కడ బతకలేకపోయాడు, ఈజిప్ట్కి వెళ్ళాడు. అందుకని వెళ్ళేటప్పుడు భార్యతో చెప్తున్నాడు, నువ్వు చాలా చక్కని దానివి అంటే ఏది 60 సంవత్సరం 70 సంవత్సరం అప్పుడు ఆమెకి. సో ఆ ముసలామెకి నువ్వు చాలా చక్కని దానివి, నిన్ను చూసి
అతని భార్య అని చెప్పి నన్ను చంపేస్తారేమో, కాబట్టి నాకు మేలు కలిగేటట్లు నిన్ను బట్టి నేను బ్రతికేటట్లు నా చెల్లివని చెప్పు అన్నాడు. సో ఈ చెల్లివి అని చెప్పినందుకు ఫరో తీసుకెళ్ళాడు. ఓకేనండి, ఫరో తీసుకెళ్ళింది ఎందుకు? అబ్రహాముకు చెల్లి అన్నాడు కాబట్టి తీసుకెళ్ళాడు. మరి అప్పుడు ఏం చేయాలి? యెహోవా ఎవరిని శిక్షించాలి? అబద్ధం చెప్పిన వాడిని శిక్షించాలి, లేదా మనసులో వేరే మీనింగ్ పెట్టుకున్న వాడిని శిక్షించాలి. కానీ అతన్ని శిక్షించకుండా ఫరోని శిక్షించాడు, మహావేదనల చేత బాధించాడంట. అందుకని ఇతను రియలైజ్ అయ్యి, ఇదేంటి నువ్వు నాకు ఏం చేసావు, నీ భార్య అని చెప్పి చెప్పకుండా చెల్లి అని చెప్పేవేంటి, నువ్వు పొరపాటు నేను పెళ్లి చేసుకునేవాడినేమో, నాకు ఇలా సెకండ్ హ్యాండ్ వద్దని చెప్పి తిరిగి ఇచ్చేసాడు. తిరిగి ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ పని ఇతను తీసుకుని తిరిగి ఇచ్చాడంటే ఏమి ఇవ్వలా, మొత్తం అన్ని పట్టుకుపోయాడు. సో అందుకు ఈయన క్యారెక్టర్ ని డౌట్ పడి, ప్లస్ ఈయనకి విశ్వాసం లేదు దేవుడి మీద. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడే నా పక్కన ఉన్నప్పుడు నేను ఏ రాజుకి భయపడక్కర్లా. నేను న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు ఎవడు నన్ను ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు నాకు, ఏది నీకు పిల్లల్ని ఇస్తాను, నీ పిల్లలకి ఈ దేశాన్ని ఇస్తానని. సో అప్పుడు నన్ను ఎవడు చంపలేడు. అయినా సరే చంపుతారని చెప్పి భయపడి భార్యని చెల్లని చెప్పి వదిలేసేసుకున్నాడు. అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తే పంపించేశాడు, చెప్పలేదు నా భార్య అని చెప్పి చెప్పలే అతను. సో అందుకని ఇతని క్యారెక్టర్ ని, ఇతని విశ్వాసాన్ని ఆశ్రయించారు, డౌట్ పడ్డారు. మీరేమన్నారు? అబ్రహాం మంచివాడు, వీళ్ళ కోసం ప్రార్థించాడు. ఒకవేళ నిజంగా ప్రార్థించినా సరే యెహోవా తప్పొద్దు. ఎందుకంటే యెహోవా శిక్షించాల్సింది ఫరోని కాదు, అబ్రహాంని శిక్షించాలి. నేను ఇంత ఖచ్చితంగా నీకు పిల్లల్ని ఇస్తానంటారు, నువ్వెందుకు నీ ప్రాణం గురించి భయపడ్డావు అని చెప్పి. అబ్రహాం చెప్తాడు, ఉండండి, అబ్రహాం ముందే చెప్తాడు, చెల్లి అని చెప్తాను అన్నాడు. చెల్లి అని చెప్తే బ్రతుకుతాడని ఉద్దేశంతో చెప్పాడు. కిరణ్ గారు, కిరణ్ గారు ఒక నిమిషం అండి. కిరణ్ గారు, ఇక్కడ నా పాయింట్ ఒకటేనండి, అబ్రహాము ఫరో కోసం యెహోవాకు ప్రార్థించలేదండి ఇక్కడ ఈ చాప్టర్ లో. సార్ నేను మీకు చూపెడతాను, సార్ మీరు చూపించండి రాజు గారు. ఇంకోసారి కూడా అలాగే జరుగుతుంది. అది 20వ చాప్టర్. ఆగండి సార్ 20వ చాప్టర్ లో అబీమెలెకు కోసం చేస్తాడండి ఆ పని. అవును, అంటే ఏంటి? కాదు కదా, ఆగండి చెప్పు. ఇప్పుడు ఇక్కడ చేయలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి సార్. ఫరో కోసం చేయలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. ఫరో కోసం చేయలేదు, చెప్పేది వినండి. అబ్రహాముకి ఒక్క నిమిషం ఆగండి. అబ్రహాముకి యెహోవా తోడు ఉన్నాడని తెలుసు. యెహోవా తోడు అంటే ఒకసారి అబద్ధం చెప్పాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా చేశాడు. ఇదే తప్పంటే ఆస్తుల కోసం, అంతకుమించి ఏమీ లేదు. మీరేమంటారు? అయితే మీరేమంటారు? సారా చేయకపోతే ప్రార్థన చేయలేదంటారా? 100% చేశాడు అతను. అక్కడ ఎక్కడ ఉంది? బలిపీఠం కట్టాడు. అక్కడ ఎక్కడ ఉంది? మరి 20వ అధ్యాయంలో మరి ఆయన ఎలాగా 7వ వచనంలో భార్య తిరిగి అప్పగించమని అతను ప్రవక్త, అతను నీ కొరకే ప్రార్థన చేయనని దేవుడు, అప్పుడు నువ్వు బ్రతికేటవు అంటే ఈయన ఒక ప్రవక్త. అబ్రహాం ఈజ్ ఏ ప్రాఫెట్. సార్ మీకు అర్థం కావట్లేదు నేను చెప్పిన పాయింట్. సార్ నాకు అర్థమైంది మీరేం చెప్పారు. ఫరో కోసం ప్రార్థించాడు అన్నారు, ఫరో కోసం ప్రార్థించలేదని చూపించా. ఒకసారి కూడా ప్రార్థించాడు. ఇక్కడ లేదండి, ఇక్కడ లేదు సార్. అబద్ధాలు చెబుతారు. ఇప్పుడు చూడు బుద్ధి రాలేదు, ఊరికి అబద్ధాలు చెప్తున్నారు. మీరు వయసు గురించి మాట్లాడకండి. అవును, ఇంత వయసు వచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడే నిరూపించారు అబద్ధాలు చెప్తున్నారు. మీరు బయట వెళ్ళిపోయింది, మీరు డిస్కస్ చేయడానికి ఇష్టం లేకపోతే మీరు చేయండి సార్. మీ చేత కాదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. యు ఆర్ ఏ లయర్ రాజు, యు ఆర్ ఏ లయర్ గారు. Shut your ass. Fuck off. Fuck off. Stupid fellow. Fuck off from here. You idiot. You bitch. అరే ఎవడ్రా లంజా కొడక నువ్వు? లంజా కొడక ఎవడ్రా నువ్వు? నీ అమ్మ సిగ్గులేదురా లంజా కొడక నీకు? ముసలి లంజా కొడక సిగ్గుందిరా నీకు? నీ అమ్మ అబద్ధాలు చెబుతా లంజా కొడక. లంజా కొడక. అందుకని నేను లంజా అని తిప్పేది ఎవరికి కాదురా. నేను లంజా కొడక తిప్పేది ఎవరికి అనుకున్నావా? అన్ని అబద్ధాలు చెబుతా అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? అందరూ వింటున్నారు. అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? బాగా తట్టుకోలేక నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ముసలి నా కొడక అబద్ధాలు నీ అమ్మ మళ్ళీ పొద్దుకు ప్రేయర్లు అంటారు. ముసలి నువ్వు మడ్డ గుర్చిపోతారా? అరే అదిగో నీ ఫ్రస్ట్రేషన్ చూసావా? ప్రవోక్ చేసి ఇట్లా మాట్లాడతారు. యెహోవా గారు బయటకు వచ్చారు చూసారా?
ఈ లంజా కొడుకులకి అబద్ధం నిరూపిస్తే నా కొడుకు తట్టుకోలేకపోతున్నారు. లంజా కొడుకు అరే లంజా కొడుక నువ్వు లంజా కొడుకు మాట్లాడుతున్నావు. అరే లంజా కొడుకు లంజా కొడుక లంజా కొడుక బ్యావస్ నా కొడుక లంజా కొడుక. ఒక్క నిమిషం సార్ ఆడికి తప్పని నిరూపించినా కూడా ఒప్పుకోవట్లేదు సార్ లంజా కొడుకు. ఎవరు తప్పని నిరూపించారు? లంజా కొడుకు లంజా కొడుక హీరోలో నాలెడ్జ్ నాకు కొద్దిగా నా కొడుక నువ్వు రాది అది నువ్వు నీకు అబద్ధం చెప్పినా కూడా నువ్వు చెప్పిన అబద్ధం నిరూపించినప్పుడు చేస్తున్నాను. It was proved that you are a liar. He never prayed. He never prayed. అఖిల్ ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. చెప్పాను ఒక్క నిమిషం. లంజా కొడుకురా ఏసుగాడు లంజా కొడుకు. అరే ఏసుగాడు లంజా కొడుకు అంటుంటే మళ్ళీ నన్ను అంటావు ఎర్రిపోక. అఖిల్ ఏమైనా పిచ్చండి మీకు ఛానల్ నడుపుతున్నారు? అఖిల్ గారు ఈ లంజా కొడుకుని తీసేయండి ఫస్ట్. తీసేయండి దమ్ముంటే, నాకేంటి అవసరం లేదురా. నేను చెప్పారా బాబు దెంగ ఇక్కడి నుంచి బద్రిగా దెంగేరా ఎట్లా పూక దెంగేరా నువ్వు ఇక్కడి నుంచి లౌడాగా ఇలాంటి మాట్లాడితే మాకున్న ఇది పోతాయి. దెంగేరా లంజా కొడుకు అంటుంటే నువ్వు మళ్ళీ చెప్పండి. నువ్వు అబద్ధాలు చెప్పే లంజా కొడుకు అవసరం లేదు మాకు ఇక్కడ. నీ దేవుడు చెప్పింది అన్ని అఖిల్ నువ్వు ఆయన చెప్పలేరా? నువ్వు చెప్పడానికి ఇది లేదు. 3 సార్లు చెప్పారు మీరు ఉన్నాను సార్. మీరు ఆగితే అతను అవుతారు. ఇప్పుడు చెప్పిన దాంట్లో పాయింట్ మాట్లాడుకుంటాను మాస్టర్ రాజు గారు. చూడలేదు పాయింట్ కావాలా? ఎవరు చెప్తున్నారు సార్ మీరు? సార్ ఒక్క నిమిషం అండి. ఆశ్లేష అన్న, ఇప్పుడు నేనేమంటానంటే నిన్న మాస్టర్ రాజు గారు లైవ్ లోని మాస్టర్ రాజు గారికి నేను ఏమన్నాను, 100 మందిని చంపిన యేసు ప్రభు గారు నమ్ముకుంటే స్వర్గానికి నువ్వు టాపిక్ మార్చు. డిస్కస్ చేయండి. నువ్వు టాపిక్ ఏదో పనికిరాని టాపిక్ మధ్యకి దాకా. ఇక్కడ అబ్రహాం కోసం మాట్లాడుతున్నావు. అబ్రహాం విషయం ఏంటి ఫైనల్ అవ్వాలి. అబ్రహాం అనేవాడు క్లారిటీ ఉంది. కంటిన్యూ టాకింగ్ అబౌట్ అబ్రహాం. You just will finalize about that. టాపిక్ కంటిన్యూ చేయండి అంటున్నాను. అంత మంచి డిస్కషన్ నడుస్తుంటే నేనేమో నాకేమో అంటున్నాడు. నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావయ్యా? డిస్కషన్ జరిగినప్పుడు ఆశ్లేష అన్న అంత కామ్ ఉన్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడతారు? క్లమ్జీ అయిపోతుంది. కామ్ అయిపోండి అన్న కూడా. ఆయన బూతులు తిడితే నీకు సంతోషంగా ఉంది. లేదు నేనేమో సంతోషంగా ఉన్నాను అన్న. నేను ముందే మీకు చెప్పాను, మమ్మల్ని ఎవరో తప్పుగా మాట్లాడుకుని అయిపోయి హ్యాపీ. ఇప్పుడు జరగాల్సిన మ్యాటర్ లోకి వెళ్దాం ఉన్నాను. ఎందుకు నేను ఆల్రెడీ కిరణ్ తో డిస్కస్ చేస్తున్నాను. కిరణ్ నేను డిస్కస్ చేసినప్పుడు మరి మధ్యలో మాట్లాడే అవసరం ఏముంది? లేదు ఎవ్వరూ మాట్లాడరు. మీరు మాట్లాడండి, దాని తర్వాత వాళ్ళు వయసులో ముసలోళ్ళు. అవునండి, వయసులో ముసలోళ్ళు మనుషులు కారా? వాళ్ళు డిస్కస్ చేయలేరా? మేము లెక్చరర్ కాదా? మీ కాలేజ్ లో చదువు చెప్పట్లేదా? ఇలాంటి బేవర్సోళ్ళు 100 మందిని మేము క్లాస్ చెప్తున్నాం. ఈ వచ్చి మాకు ముసలోడు అంటాడు. మాస్టర్ గారు వద్దు అయిపోయింది. హ్యాపీ మీరు తిట్టారు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అన్న. తిట్టారు అయిపోయింది అంతే. మళ్ళీ మీరు బేవర్స్ అలా మాట్లాడకండి సార్. ఏం మాట్లాడుతున్నాము? 12వ అధ్యాయంలో మనం మాట్లాడేటంటే అక్కడ ఫరో తన భార్యను తీసుకెళ్లాడు.
తీసుకెళ్లక ముందు యెహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. కిరణ్ గారు మీరు బాగా గమనించాలి. భార్యను తీసుకెళ్లిన వ్యక్తి ఆయన మరి ప్రార్థన చేయడం అంటావా? ఇక్కడ లైన్ లేదంటే ప్రార్థన చేయలేదంటున్నావు. సరే, 20వ అధ్యాయంలో మళ్ళీ అబీమెలెకు తన భార్యను తీసుకెళ్తాడు. అక్కడికి దేవుడు సేమ్ సిచ్యువేషన్ అక్కడ ఏర్పరచబడుతుంది. అప్పుడు ఆయన ప్రవక్తగాను కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే నీకు ఈ రోగములు తగ్గుతాయి. అప్పుడు కూడా అబీమెలెకు అదే రోగాలు వస్తాయి. కాబట్టి అబ్రహాం ప్రార్థన చేసే వ్యక్తి అండ్ ఈ ఆల్వేస్ కంటిన్యూ టు ప్రే అండ్ ఈజ్ అ ప్రాఫిట్. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇప్పుడు చెప్పండి మీరు. కిరణ్ గారు నేను ఒకటి చెప్తాను సార్. అసలు రోగాలు అనేవి రాలేదండి సార్. నేను చెప్పేది ఏంటి సార్, అసలు రోగాలు రావటం తెగులు రావడం అనేది లేదండి. ఆ రాజుకు ఫెరోకి తెలిసి ఈడు అబద్ధాలు చెప్తున్నాడు, బేవర్స్ గాడు అని తెలిసి ఆడు వైఫ్ ను వాడికి ఇచ్చి ఏంద్ర నీ చెల్లెలని చెప్తా ఉంటే వీళ్ళ మధ్యలో ఈయనకి రోగాలు వచ్చినాయి, అందుకని ఇటు రాస్తున్నాడు. ఇది కల్పితం సార్, పక్కా కల్పితం. ఇది ఎవరు నమ్మొద్దు. ఇప్పుడే అందరూ ఆగండి సార్ ఒకసారి. అయిపోయినాయి మీ అందరి తిట్లు. ఒక నిమిషం నన్ను మాట్లాడినండి. నేను ఇప్పుడే మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టా, శాంతించిందేమో అని. ఇంకా శాంతించలేదు మీరెవరు. సార్ అబ్రహాం గారి గురించి, సారీ రాజు గారు, మీరు అబ్రహాం గురించి చెప్పారు, నేను కాదనట్లా. కాకపోతే నా పాయింట్ ఒకసారి వినండి మీరు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అవుతా కావాలంటే ఈ చాప్టర్ లో. ఓకే, మీరు చదవకండి, చెప్పండి చాలు. ఇక్కడ యెహోవాకి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఎప్పుడు? ఇప్పుడు దక్షిణ దిక్కుకు స్టార్ట్ అవ్వక ముందు 8వ వచనంలో. తర్వాత కట్టిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో అక్కడ కరువు వచ్చింది. ఆ తర్వాత ఐగుప్తులోకి వెళ్ళారు. ఐగుప్తులో ప్రవేశించేటప్పుడు ప్రాణభయంతో భార్యని చెల్లెని చెప్పాడు. అవునా? యెహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన ఎవరికి భయపడ్డాడు? రాజుకి ఎక్కువ భయపడ్డాడా లేకపోతే యెహోవాకి భయపడాలి ఆయన? యెహోవా. ఇప్పుడు భయపడడం ఏముంది? వాడికి ప్రాణ భయము, తర్వాత భార్య లేదని యెహోవాకి ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశారు? కాదు, ఆగండి, మీరు ఆగండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు, ఒక్క నిమిషం సార్. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు, మనం దేవుడి వాక్యాన్ని మార్చొద్దండి, ఇది వాక్యం దేవుడే అంటారు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఓకే, ఐగుప్తులో ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ప్రవేశించేటప్పుడు ఈ మాట చెప్పాడు, నువ్వు చక్కని దానివని నాకు తెలుసు. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీ వలన నాకు మేలు కలిగేటట్లు, నిన్ను బట్టి నేను బ్రతికేటట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు భార్యని. ఇక్కడ ఫరోకి అంటే తన ప్రాణం గురించి భయపడ్డాడు. భయపడి ఏది దేవుడు ప్రామిస్ చేశాడు, నీకు నీ పిల్లలకి ఈ రాజ్యంలో అయితే ఈ దేశం ఇప్పిస్తాను అని చెప్పి. అయినా సరే నేను చచ్చిపోతానేమో అని చెప్పి భయపడ్డాడు. అంటే అక్కడ యెహోవా మీద నమ్మకం లేదు ఇక్కడ ఈ 13వ స్టేట్మెంట్ ప్రకారం. నెక్స్ట్ లోపలికి వెళ్ళాడు. ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యత ఎండి చూచినప్పుడు ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో దగ్గర పొగిడినందుకు ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. తెచ్చాక అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేశాడు. లాక్కోలా అతన్ని ఫరో ఏమి లాక్కోలా, ఇతను చెల్లి అని చెప్పాడు. చెల్లి అని చెప్పినందుకు నేను భార్య కింద తీసుకుంటున్నానని చెప్పి ఇతనికి గాడిదలు, గొడ్లు, దాసులు, పనికత్తులు అన్ని ఇచ్చాడు అబ్రహాంకి కట్నం కింద. అప్పుడు యెహోవా అబ్రహాం భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాడు. ఇప్పుడు నిజంగా కనుక యెహోవా బాధ పెట్టాలంటే అబ్రహామును బాధ పెట్టాలి. ఏంట్రా నువ్వు చేసిందని చెప్పి అతన్ని మొత్తాలి. ఫరో ఏం తప్పు చేశాడని చెప్పి యెహోవా ఫరోను బాధించాడు. ఫరో చేసిన తప్పు ఏంటి ఇక్కడ చెప్పండి నాకు. వినండి. ఫరో తప్పేం చేయలేదు కదా. ఫరో వచ్చేసి ఒక పరాయ స్త్రీని తీసుకొచ్చాడు. పరాయి స్త్రీ కాదు, ఆగండి. ఆమె అతని చెల్లి దౌర్జన్యంగా కూడా లాక్కోలా, కట్నం ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి తీసుకున్నాడు. మీరు కావాలంటే కింద చెప్తాను చూడండి. ఈమె సహోదరిని ఎలా చెప్తుంది, నేను ఆమెను భారీగా చేసేసుకున్నానండి. వింటున్నాను, చెప్పండి. మీరు ఆల్రెడీ ఫరో ఎవరినైనా అమ్మాయిని తీసుకెళ్తే దాని బదులు ఏదో కట్నం ఇచ్చి తీసుకెళ్ళాడు. అసలు లాక్కోవచ్చు, లాక్కు వెళ్ళిపోయినా ఆవిడ ఏం చెప్పాడు. మీరు వినండి. ఏం చేసినా యెహోవా ఒకసారి తీర్మానం చేస్తే ప్రపంచంలో ఎవరు సారాన్ని టచ్ కూడా చేయలేరు. అది యెహోవా తీర్మానం. మరి ఎందుకు మీరు వినండి, దయచేసి వినండి. ఆల్రెడీ అబ్రహాం ని యెహోవా ఎంచుకున్నాడు. యెహోవా ఒకసారి ఎంచుకుంటే తనకి ఏ కీడు జరగకుండా కాపాడడానికి ఆయన మా సమర్థుడు అనమాట.
కాబట్టి ఇప్పుడు ఈ ఆడపిల్లని తీసుకెళ్లాడు సారాన్ని నార్మల్ ఫరోని తీసుకెళ్లాడు అనుకోండి, భార్యగా మార్చుకుంటారు. స్టేట్మెంట్ వెళ్దాం సార్. మీరేమన్నారు? సర్వ సమర్థుడు అని మీకు నమ్మకం ఉంది యెహోవా మీద, కానీ అబ్రహాంకి యెహోవా మీద నమ్మకం లేదని చెప్తున్నా. మీరు వినండి, మీరు మీ స్టేట్మెంట్లు మీ దగ్గర ఉంచండి, మాకు కూడా చెప్పనివ్వండి. చెప్పండి, మీరు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ మేము విన్నాం కదా. మీరు వచ్చినా ఆ తర్వాత అడగండి, అప్పుడు అడగండి. చెప్పండి. నేను చెప్పేది ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆల్రెడీ అబ్రాహాంని యెహోవా ఎంచుకున్నాడు. అబ్రాహాము యెహోవాకి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆయన ప్రార్థన చేస్తుంటాడు. తన భార్యను ఎత్తుకెళ్ళిపోతే 110% ఆయన ప్రేయర్ చేశాడు. దాని ప్రేయర్ ఏంటంటే, వినండి, మీరు ఆగండి, మీరు వినండి రా బాబు. మీరు ఏది కూడా నాకు మీరు చెప్పనివ్వట్లేదురా బాబు. అయితే నేను వెళ్ళిపోతాను రా కిరణ్, మరి మీరు చెప్పనివ్వరు. అబ్రాహాము, మీరు ఆగండి దయచేసి, నాకు 2 నిమిషాలు ఇవ్వండి చాలు, తర్వాత మీరు మాట్లాడుకోండి. అబ్రాహాము డెఫినెట్ గా తన భార్య వెళ్ళిపోతే ప్రార్థన చేశాడు అనేది 100%, అక్కడ లైన్ లేదు. అదే అబ్రాహాము 20వ లైన్ లో 20వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రార్థన చేసినట్లు, 7వ వచనంలో ప్రార్థన చేసినట్లు ఉంది. అంటే అబ్రాహాము ఇక్కడ ప్రవక్త అని రాయబడి ఉంది, అక్కడ ప్రవక్త కాదని కాదు, అక్కడ కూడా ఆయన ప్రవక్తే. ఆయనకు ఆల్రెడీ ఎంచుకున్నాడు కాబట్టి ఆ స్టేటస్ ఎప్పుడు ఉంటది. అయితే జరిగింది సేమ్. అక్కడ వాళ్ళకి ఇది వచ్చింది, ఏమని తెగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఫరో వచ్చి దాన్ని ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు దేనికి? పెళ్లి చేసుకోవడానికి. మరి ఇప్పుడు ఎలాగ దాన్ని రిట్రీవ్ అవుతుంది? ఆయన రాత్రి తెగుళ్ళు పుట్టిస్తే ఆ తెగుళ్ళు ఇప్పుడు ఎలా పోతాయి? అలా ఒక వ్యక్తి చెప్పాడు అనమాట, నువ్వు ఈ అమ్మాయిని తీసుకొచ్చావు, ఈ అమ్మాయి వల్లే తెగుళ్ళు వచ్చేవి, కాబట్టి ఆ వ్యక్తిని పిలిచి అమ్మాయి తిరిగిచ్చే. సరే, తిరిగి ఇచ్చేస్తాడు. పిలిచి నువ్వు తెలివని ఎందుకు చెప్పావు, నీ భార్య కదా, నువ్వు పట్టుకెళ్ళిపో. ఫరో మంచి పనే చేశాడు, కానీ ఫరో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆమె భార్యగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అది జరగకుండా, అనర్థం జరగకుండా దేవుడు ఆపాడు. అయితే ఇక్కడ అబ్రాహాము గుడ్ రోల్ ఏంటంటే, అబ్రాహాము ప్రేయర్ చేశాడు వాళ్ళ కోసం. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది 20లో. సార్ ఇక్కడ ఒక చిన్న ఇప్పుడు చెప్పండి. అబద్ధాలండి ఇవన్నీ. అయిపోయిందండి 2 నిమిషాలు. ఒక్క నిమిషం అడుగుతాను, పాయింట్ చెప్తాను చూడండి. నిజంగా సహనాథ్ గారు ఒకే ఒక నిమిషం. యెహోవా గనక నిజంగా ధర్మంగా లేకపోతే న్యాయంగా ప్రవర్తించాలంటే, నువ్వు చెల్లి అని చెప్పు, నిన్ను తీసుకెళ్తాడు, నన్ను కాపాడతాడు అని చెప్పాడు చూసారా? అప్పుడే వెంటనే పక్కన వచ్చి అబ్రహాంకి ఒక లాగిపెట్టి లంప మీద పేకాలి. నేను నిన్ను కాపాడుతాను, నిన్ను లేకపోతే నేను ఉన్నతంగా చేస్తానని చెప్పినా కూడా నువ్వు ఎవరికి భయపడుతున్నావురా, నాకన్నా నీకు ఫరో ఎక్కువ అని చెప్పి ఉండాలి. అక్కడ యెహోవా చెప్పాలి. అలాగే ఫరోని ఎలా శిక్షిస్తాడండి? శిక్షించాల్సింది ఈ అబ్రహాంని, నమ్మకం లేదని చెప్పి, విశ్వాసం లేదని చెప్పి. అక్కడ ఫరో న్యాయంగా ధర్మంగా ఉన్నాడు, డబ్బులు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఏది రాజయ్య ఉండి దౌర్జన్యంగా లాక్కున్న అబ్రహాం ఏం చేసి ఉండేవాడు కాదేమో ఈ లెక్కన. అండ్ ఇంకో విషయం, మీరు 20 కాదు, ఫరో బ్యాడ్ పర్సన్ కాదండి, చెప్పి వీటిలో చేసిన బాధించడం ఏంటండి? బైబిల్లో ఇప్పుడు చెప్పొచ్చు కదా అవి ఇవి అని కాదు. అబ్రహాం మనిషి కొన్ని డిజర్వింగ్ చేస్తాడు, కొన్ని డిజర్వింగ్ చేయకపోవచ్చు. అందుకే చెప్పండి, అబ్రహాంకి విశ్వాసం లేదు, ఫరోకు భయపడ్డాడని నేను చెప్పింది. నా పాయింట్ అదే. చేసిన తప్ప లేదని గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్, రాజు గారు ఒక్క నిమిషం. ఆశ్లేష గారు, మీరు మాట్లాడితే యేసుపాల్తో మాట్లాడండి, యేసుపాల్ గారు మాట్లాడుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వైవిధ్యం, మీ ఇద్దరి మధ్య తగాదా ఉన్నప్పుడు, గొడవ ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవద్దండి. మాట్లాడితే మీరు యేసుపాల్ గారితో మాట్లాడండి, యేసుపాల్ గారు మీతో మాట్లాడతారు. మాట్లాడతాను సార్. ఇప్పుడు గోపి గారు, నేను ఒకటి చెప్తున్నానండి, ఆల్రెడీ అక్కడ యెహోవాకు ప్రేయర్ చేయలేదని ప్రూవ్ అయింది సార్. అందరూ చూసే వాళ్ళు కూడా అర్థమైంది, రాజు గారు అబద్ధాలు చెప్పారని అర్థమైంది. అరే మళ్ళీ చూడండి సార్, ఇదండి అయిపోయింది, గొడవ అయిపోయింది, సహజం గొడవలు రావటం. గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి, రాజుగారు ఆగండి. ఇప్పుడు జరిగిపోయింది సార్. సరే, ఇద్దరు తప్పులు ఉన్నాయా, తర్వాత మనం డిస్కస్ చేస్తున్నాం. లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ జరుగుతుంది కాబట్టి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకొని మాట్లాడుకోండి. లేదు నాకు ఆవేశం ఎక్కువ, నేను మాట్లాడినంటే కాముగా ఉండండి, మన కిరణ్ గారు ఉన్నారు అండ్ యేసుపాల్ గారు మాట్లాడతారు. లేదు మాకు నిజంగా మేము మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటామండి, స్నేహపూర్వకంగా చర్చ చేస్తా ఉంటే, ఇప్పుడు తిట్టుకోవడానికి కాదు కదా, తిట్టుకోవడం నేను తిడతానండి, బ్రహ్మాండంగా తిడతా. ఏంటి దానివల్ల ఉపయోగం? ఇప్పుడు ప్రేక్షకులు చూస్తారు, దాదాపు 40-50 మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ ఎదురు చూస్తుంటారు తిట్టుకోవడానికి. ఇది జరిగింది, మొత్తాడు లేకపోతే తెగులు రప్పించాడు అని తర్వాత రాసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత రాసుకున్నటువంటి పుస్తకం సార్ ఇది. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకి బైబిల్ మొత్తం చదివితే. అయిపోయిన తర్వాత వాటికి గొప్పలు జరిగితే, ఇది యెహోవా దయ వలన
అరే మాట్లాడని తెలుసుకుని ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఏమని రాశారంటే ఫరోక్ మీదకి కీడులు వచ్చిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇట్లా ట్రబుల్ చేశాడు కాబట్టి ఆయన ఇచ్చేసాడని తర్వాత రాసుకున్నారు. ఇది అసలు జరిగిందంటారా ఇది? అదే ఒకవేళ జరగలేదు, జరిగినా కూడా తర్వాత ఇట్లా రాసుకున్నారేమో అని నా డౌట్ అండి. ఇది రాసుకున్నారు ఎందుకంటే ఇలాంటి మీకు బోల్డ్ అని కనిపిస్తాయి. మీరు బైబిల్ మొత్తం చదువుకుంటూ వెళ్తుంటే ఇలాంటి బోల్డ్ అని కనిపిస్తాయి. ఎందుకు చెప్పొచ్చు అంటే దేవుడి యొక్క ధర్మం ఏం లేదండి ఇక్కడ. తప్పు చేసిన శిక్షించకుండా పక్కన శిక్షించాడు, తప్పు లేనివాడిది. అవును. సో ఇదంతా ఒక కల్పితం అండి. నేను ఫస్ట్ నిలబడిన మాటకి నేను నిలబడి ఉంటాను సార్. ఇదంతా ఒక కల్పితం, దీన్ని ఎవరు నమ్మొద్దు. ఇది మన భారతదేశానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. జస్ట్ ఇది ఒక వ్యాపారం కోసం వచ్చినటువంటి మీరు ఎలా గంటల తర్వాత మాట్లాడుతుంటారు, మేము అన్ని చెప్పుకోండి సార్. మీరు ఎవరు మాది అయిపోయిందని చెప్తే నేను 2 minutes 1 minute అయిపోయింది సార్. ఐ పిటి ఆన్ యూ. నేను కూడా చెప్తాను మరి, మీది అయిపోయింది కదా. మీరు అన్నారు కదా ప్రపంచంలో అన్ని గ్రంథాలు కల్పితం, అది నా స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకోటి జరగకపోతే ఉండండి, జరిగిందని మీకు ఎవిడెన్స్ చెప్తా. అక్కడ ఫరో రాజ్యానికి ఐగుప్తు దేశంకి వెళ్ళినట్లు అవి జరిగేవి. తర్వాత అబీమెలెకు దగ్గర అలా జరిగింది. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయలీలు ఆ పక్క ప్రదేశాల్లో తిరిగేవారు. కానాన్ దేశం రాకముందు ఐగుప్తు దేశం దాటి వెళ్ళాలి కనుక ఇవన్నీ జరిగేవి. ఇజ్రాయలీలు ఈ రోజు కూడా వాళ్ళు ప్రతి ప్లేస్ ని మార్క్ చేసుకొని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఉన్నాడండి, అంతేనా? అవును సార్. మరి సర్వశక్తిమంతుడైన యెహోవా అబ్రాహాంకు తోడుండగా బాటసారిలాగా అటు ఇటు ఊర్లు అడుక్కుంటూ బిచ్చం ఎత్తుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఈయన. ఫెరో ఏమో వాళ్ళ దేవుళ్ళని నమ్ముకొని అంత గొప్ప రాజ్యంతో ఏలుతున్నాడు. ఎందుకండి? యాక్చువల్లీ ఫెరో అక్కడ స్థానికులుగా ఉన్నారు. స్థానికులు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అలాగే ఉంటారు. నేను అడగట్లేదండి, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమై ఉంది. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది, చెప్పండి. మీ అడిగిన ప్రశ్న బాగా అర్థమైంది. స్థానిక ఉన్నోడు అలా రిచ్ గానే ఉంటాడు. వీళ్ళు జస్ట్ తిరుగుతూ కానాన్ దేశము వెళ్ళాలి కాబట్టి వీళ్ళు జస్ట్ ఒంట్లో గొర్రెలు ఈ భార్య పిల్లలు తీసుకొని వెళ్తున్నాడు. ఈయన రిచ్ గా ఎలాగా ఉంటాడు చెప్పండి? ఈయనకి రాజ్యమే లేదు రిచ్ అవడానికి. యెహోవా రాజ్యాలు ఇయ్యాడండి పూజిస్తే ప్రార్థన చేస్తే. ఆయన అలాగే పోడు, ఆయన అనుకున్న దగ్గరే ఇస్తాడు. కానాన్ దేశం ఇస్తానన్నాడు. ఎలా ఫార్మేషన్ వచ్చిందండి? ఉండాలండి అబీమెలెకు లాగా ఒకరికి ఇచ్చేటట్టు ఉండాలి కానీ ఈ రోజు వేరే వాళ్ళ దగ్గర దోచుకునేటట్టు వేస్ట్ కదా. రిచ్ గా లేదా ప్రపంచంలో అందరికంటే ఇప్పుడు ఉన్నారండి, రిచ్ గా ఉన్నారు. నేను ఒక మాట చెప్పన్నా రాజుగారు మీకు? చెప్పండి. 50% యూదులు నాస్తికులండి ఇప్పుడు. అది వేరే సంగతులే అండి. నాస్తికులు వదిలేశారండి, యెహోవాను వదిలేశారు. మీరేదో అన్డిఫైన్డ్ డాటా నమ్మరండి. చూడండి సార్, గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి. మేము అన్ని సెర్చ్ చేసి వచ్చాం సార్. సెర్చ్ చేయండి, నాస్తికులు అయిపోతున్నారు వాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళు ఉన్న జనాభాలో వాళ్ళు ఉన్న ట్రైబ్స్ లోను వాళ్ళందరూ కూడా యాకోబు సంతానమై ఉన్నారు. వాళ్ళందరూ బాగా డెవలప్డ్. దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫేత్ ఆన్ యెహోవా. వాళ్ళు రిచ్ కూడా. ఎవరండి? ఇజ్రాయెల్ గురించి చెప్తున్నారు మీరు మాస్టర్ రాజు గారు? అవునండి, మరి వీలే కదా. ఇప్పుడు అబ్రాహాము కానాన్ దేశం వెళ్ళలేదు, కానీ అబ్రాహాం తర్వాత సంతానం వెళ్ళింది కదా. ఇజ్రాయెల్ లో యూనివర్సిటీ ఉంది తెలుసండి, ఫేమస్ యూనివర్సిటీ. ఆయన ఎవిడెన్స్ దీనికి అన్ని బైబిల్ కి ఎగెనిస్ట్ గానే ఓల్డ్ టెస్టిమెంట్ నా మాట మాట్లాడమండి సార్. నేను కాదనట్లేదు, నేను కాదనట్లేదు. అకార్డింగ్ టు బైబిలే వాళ్ళు నిలబడ్డారు. అకార్డింగ్ టు బైబిల్ చెప్పేదేనండి. అకార్డింగ్ టు బైబిల్. నేను చెప్పేది ఆ బైబిలే తప్పు అంటున్నా. మీరు ప్రతిదీ అకార్డింగ్ టు బైబిల్ అంటున్నారు. వాస్తవంగా పురాతనంగా జరిగిన దానికి నేను మీకు ఆధారాలు చూపిస్తానంటున్నా. నేను అందుకని ఆ రోజు మీకు 4 ప్రశ్నలు ఇచ్చి రమ్మన్నాను, మీరు ఎవరు రాలేదు. చూపెట్టినా వీళ్ళందరూ యాంటీ బైబిల్ పీపుల్ అన్నమాట. కాబట్టి నమ్మడానికి వీళ్ళందరూ కూడా వాళ్ళు యాంటీ బైబిల్ పీపుల్. తో మేము నమ్మం అవి. మరి అలాగే బైబిల్ గుడ్డిగా నమ్మిన ప్రో బైబిల్ పీపుల్ అవుతారు అంతే. మరి
కాబట్టి నేను వాస్తవంగా అక్కడ ప్రొఫెసర్ ఇజ్రాయిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన పేరు ఇజ్రాయిలే. ఆయన ఆధారాలతో సహా చూపించి వేటికి వినరండి, ఎందుకంటే వినకపోతే మీ కర్మ అండి. నేను కాదంట్లా అది వినకపోయిన వాళ్ళు తప్పది, వినకపోయిన వాళ్ళు కర్మ, నేను కాదంట్లా. కానీ ఒక యూదుడు ఆర్కియాలజీ ప్రొఫెసరే ఆధారాలతో చూపించి ఎక్సోడస్ గాని నమ్ముకున్నారు. సార్ నమ్మితే ఏంటి సార్? నేను ఇంకా ఎంతోమంది నమ్మాను సార్. నమ్మకమే ఉంది సార్. నమ్మకం ఏంటి సార్? నేను నమ్మకం గురించి మాట్లాడాను, నేను ఆధారాల గురించి చెప్తున్నా. వాస్తవం ఆధారం వేరు, వాస్తవం ఆధారం వేరు, నమ్మకం వేరు. నేను నమ్మకం తప్పట్లే, మీరు నమ్మకం చెప్పేది వినండి, చెప్పేది వినండి సార్. ఒక్క నిమిషం చెప్పేది వినండి. నమ్మకం వేరు, ఆధారమును ఆగుతాను సార్. నమ్మకం వేరు. దయచేసి ఒక అందరూ ప్రశ్న ఆగండి, మీరు ఇద్దరే మాట్లాడుకుంటున్నాం, ఎందుకు సైలెంట్ ఉంటున్నాం, ఆగండి. అలా అంటే సార్ ఇక్కడ రామాయణం అనేది కూడా ఫేక్ అని చాలా మంది మన వాళ్ళే అంటున్నారు, మన భారతదేశం వాళ్ళే. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ. ఆధారం చూపించి ఇదిగో ఈ కారణం చేత రామాయణం తప్పు అన్నాడు అనుకోండి, ఐ అగ్రీ. ఓకే ఓకే సార్, ఆ టాపిక్ మనం పక్కన పెడదాము. ఆగండి, ఒక నిమిషం ఆగండి సార్. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. 5-6 అధ్యాయంలో ఉంటది. మరి అదే విధంగా నోవాహు కూడా మరి ఎంతో మరి ఆదర్శంగా జీవించినట్టుగా మనం అక్కడ చూస్తాము. మరి తర్వాత అబ్రహాం కూడా మరి ఆయనను దేవుడు ఎన్నుకోవడము, ఒక విగ్రహాధన కుటుంబం నుంచి ఆయన పిలుచుకోవడం, ఎన్నుకోవడము, అది కూడా చూస్తాం. మరి ఆయన కూడా మీరు ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది సార్. మీరు స్టేట్మెంట్స్ కాదు సార్, మీరు స్టేట్మెంట్స్ కాదు, వాళ్ళు చేసిన పని ఏదన్నా మంచి చూపించి ఇందులో ఈ మంచి ఉందని చెప్తే బెటర్ అండి. ఇప్పుడు 4 పేర్లు చెప్పారు, వాళ్ళు ఏ పనులు చేశారు, ఏ మంచి పనులు చేశారు చెప్పండి సార్. ఓకే 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 మొట్టమొదటిగా ఆదాము అవ్వలు మనం చూస్తాం సార్. ఆదాము అవ్వలు మన మొదటి వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టుగా, మరి దేవుడు తినవద్దని చెప్పాను కానీ మరి తను తిని మరి అపవాదికి లోబడి భర్తకు కూడా ఇచ్చినట్టుగా, అది ఒక ప్రేమగానే మనం చూడాలి. భార్య భర్తల వరకే చూడాలి, అంతవరకే. దేవుని ఆజ్ఞ మీరినారు, తప్పు చేసినారు, తప్పే. ఆజ్ఞాతిక్రమం పాపం అని బైబిల్ చెప్తుంది. అది అక్కడ అంతవరకు వాళ్ళు కలిసే ఉన్నారు. ఒక నిమిషం ఆగుతారా యేసుపాల్ గారు? అన్నారు. యేసుపాల్ గారు చెప్పండి సార్. ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పలేరు కానీ, మిమ్మల్ని డైరెక్ట్ గా చెప్పమంటే మీరు చెప్పలేరు కానీ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు యోధా ఉన్నాడు కదా, ఆయన నీతిమంతుడు ఎలాగయ్యాడో చెప్తారా కొద్దిగా? యూదానా? ఇక్కడ మనం స్టార్టింగ్ నుండి వస్తున్నాం సార్. ఎవరు ఆదర్శంగా తీసుకోవచ్చా అనే విషయాలు తీసుకుని వస్తున్నాం. ఒక నిమిషం ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. మీరు అందరు ఆగండి సార్, ఆగండి. సార్ మీ వల్ల కాదు కానీ అలా చెప్పటానికి. ఇప్పుడు యోధా గోత్రాన్ని ఎంచుకున్నాడు కదా, ఇప్పుడు ఆ యోధా ఎవరైతే ఉన్నాడో ఆయన నీతిమంతుడు ఎలాగయ్యాడో కొద్దిగా చెప్తారా? ఆయనలో ఉన్న నీతి లక్షణాలు ఏంటో కొన్ని చెప్తారా? దాన్ని బట్టి ఆమె దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం అతని పేరు బట్టి. మరి నేను అడుగుతుంది అది కాదండి, అక్కడ ఆయనలో ఉన్న నీతి లక్షణాలు ఏంటి, ఆయన ఎలాగో నీతిమంతుడు అయ్యాడో చెప్పమంటున్నారు. పిల్లవాడు పుట్టినప్పుడు పేరు పెట్టారు సార్ యోధా అని, అంతేగాని పిల్లవాడు స్తుతించాక యోధా అని పేరు పెట్టలేదు దానికి. అవునవును, అట్లా తీయండి, అదే ఒకసారి తీయండి, మా మాటలు తీయండి, పెట్టండి ఒకసారి అక్కడ దాని స్క్రీన్ పే చేయండి. ఏదండి అంటే మీకు తెలియదు అండి ఇప్పుడు యోధా నీతిమంతుడా కాదా చెప్పండి ఒక మాట. ఏం చేసినాడో మీరు చెప్పండి. మరి అక్కడ ఏం నీతిగా పని చేసినా చెప్పండి అక్కడ. అంటే ఏం చేయలేదని మేము అనట్లేదండి, అనట్లేదు. బాలాజీ గారు మీ ప్రశ్నని వేరేగా ఫ్రేమ్ చేస్తారు. యూదా జీవితం నుంచి ఏం నేర్చుకోవాలని అడుగుతున్నారు బాలాజీ గారు, అంతేనండి? అది యూదా జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా నేర్చుకోవచ్చు. అవేంటో చెప్పండి సార్. చెప్పండి యేసుపాల్ గారు చెప్పండి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మాట్లాడండి.
చెప్పరా మీరు? సరే, ఆయన యోధా చెప్పారంట, మీరు దగ్గర చెప్పండి సార్. నుంచి ఓకే యోధా దగ్గర మీరు నుంచి చెప్పండి మనం సార్. చాలా నేర్చుకోవచ్చు. మాట్లాడతారు, మీరు చెప్పండి. ఏంటి నేర్చుకోవచ్చు అదే అంటే, చూస్తాను. మొదటిది నేర్చుకోవచ్చు ఏంటంటే ఏ విధంగా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం అండి నేర్చుకోవచ్చు మనం. ఎలా కాపాడుకున్నాడండి? అదే కుటుంబాన్ని ఇప్పుడు మొదటగా ఫస్ట్ చనిపోతాడు కదా, యోధా మొదటి కొడుకు చనిపోతాడు. ఎందుకు చనిపోతాడండి? యోధా జ్యేష్ఠ కుమారుడు ఏరు చనిపోతాడు కదా. ఎందుకు చనిపోతాడు? ఏరు చనిపోయి మళ్ళీ క్వశ్చన్ అడగకూడదు మీరు. అక్కడ కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారో చెప్తాను. అంటే కాదు, అతను యోధా పెద్ద కొడుకు చెడ్డవాడు కాబట్టి చచ్చిపోయాడు బైబిల్ ప్రకారం. అది వదిలేయండి, అంటే అది కొడుకుని వదిలేయండి. కాదు కదా, అంటే కొడుకుని సరిగ్గా పెంచలేదని చెప్పొచ్చు. డెరివేషన్ తీసుకుంటాను. కొడుకుని సరిగ్గా పెంచలేదు, అదే కొడుకుని సరిగ్గా పెంచలేదు, చచ్చిపోయాడు. నెక్స్ట్ కొడుకు చనిపోయాడు, ఏరు చనిపోయిన తర్వాత యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు చనిపోతే అప్పుడు ఏమయ్యాడు, ఓనాన్ని మరి తన తామర్ని భర్తగా ఉంచాడనమాట. అంటే ఇదేమి కనపరుస్తుంది? ఇది ఆయన సార్ మీరు అబద్ధాలు చెప్పొద్దు సార్, అక్కడ ఉన్నది చెప్పండి. మీరు సొంతంగా చెప్పొద్దు సార్. మళ్ళీ ఈ మాట అంటేనేమో మీకు కోపాలు వచ్చేస్తాయి. భర్త గాని ఎక్కడ ఉందో చూపించండి సార్. మీరు అక్కడ ఏంటి ఎందుకు సార్ ఇటు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు? అక్కడ లేని పదాలను మీరు ఎందుకు చెప్తారు సార్? ఏంటి యేసుపాల్ గారు, మీరు సైలెంట్ గా ఉండాలి. యేసుపాల్ గారు మీరు ఉండండి, మీకు అవకాశం తర్వాత ఇస్తారు. అడిగారు కదా, ఇప్పుడు ఉండండి. బాలాజీ గారు మీరు అడిగారు కాస్త సైలెంట్ అని మధ్యలో దూరుతారేంటి మీరు? మరి అంటే కాదండి రాజు గారు, ఇప్పుడు మీరు అబద్ధాలు అల్లుతుంటే మధ్యలో దూరాల్సి వచ్చిందండి. భర్త అనే పదం అక్కడ లేదు. ఉంటారు. నేనేమన్నాను, కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలా, ఎలా మెయింటైన్ వారసత్వం ఎలా మెయింటైన్ చేయాలా, ఆ విషయంలో యోధా మంచి పని చేశాడని చెప్తున్నాను. అదొకటేనండి పని. ఇంకా ఒక నిమిషం అని చెప్తాను. మొదటి కొడుకు చెడ్డవాడండి, అంటే కొడుకుని సరిగ్గా పెంచలేదు. మీరు అలా పని చెప్పండి అని అన్నారు, నేను చెప్పాను కదా. రెండో కొడుకు చెప్తున్నానండి, రెండో కొడుకు మరిది ధర్మం చేయించమని చెప్పాడు. వాడు అది కూడా మాట వినలా, తండ్రి మాట వినలా. రెండో కొడుకు కూడా తండ్రి మాట వినలా. ఇప్పుడు చెప్పండి సార్. రెండో కొడుకు విన్నాడో లేడో, మొదటి కొడుకు విన్నాడో లేడో. మొదటి కొడుకు తప్పు చేశాడు, ఆడికి దేవుడు చంపేశాడు. రెండో కొడుకు తప్పు చేశాడు, ఆడికి దేవుడు చంపేశాడు. గాని అంటే ఏంటి, రెండో కొడుక్కి నువ్వు తామర్తో నువ్వు భర్తగా ఉందని ఎలా చెప్పాడు? ఎందుకంటే తామర్ని బయటికి పంపించడం ఇష్టం లేదు. జనరేషన్ కావాలి, మెయింటైన్ అవ్వాలి. మరి మీరు ఆగండి బ్రదర్. మధ్య ధర్మం మెయింటైన్ చేయాలనేది యోధాయే చెప్పాడు. యోధా చాలా మంచివాడు. ఒక జాతిని ఎలా సంరక్షించుకోవాలా యోధాకు బాగా తెలుసు. అది యెహోవాకి ఇష్టం. రాజుగారు ఒక చిన్న ప్రశ్న అండి. రాజుగారు ఒక చిన్న ప్రశ్న చెప్తున్నాను, మీరు వినండి. ఒక ప్రశ్న అండి. నీతిమంతుడు యోధా ఎలా చేయాలంటే, యోధా డిడ్ ద వర్క్ విచ్ గాడ్ లైక్డ్. సూపర్ అండి. నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏందో ఒకసారి డిఫైన్ చేయండి మళ్ళీ. నీతి అంటే యెహోవా చెప్పిన మాట ప్రకారంగా జరిగించుటే నీతి. అది మర్డర్లు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, జనాభాని పెంచాలి, దేవుడు నమ్మాలి. ఏం చేసినా కిరణ్ గారు ఒక్క నిమిషం కిరణ్ గారు, అంటే ఇప్పుడు ఒక్క నిమిషం రాజు గారు, అంటే రాజు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రాజు గారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ యోధా వేషల దగ్గరకు పోవడం కూడా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అంటారండి? అది యెహోవా ఇచ్చే ఆజ్ఞ కాదు, యెహోవాకి ఇష్టం అండి. యెహోవాకి ఇచ్చిన ఆజ్ఞ కాదు, యెహోవాకి ఇష్టం అది. మరి యెహోవాకి ఇన్వాల్వ్ చేయకండి, చెప్తాను వినండి. మీరు కాదండి, ఇప్పుడు అక్కడ ఒక స్త్రీ కనపడంగానే చనిపోయిందండి, నాతో వస్తావని అడిగాడంటే. ఒక్క నిమిషం వినండి. భార్య చనిపోయిన మగాడు ఎవరినైనా వస్తావా అని పిలుస్తాడు. ఒక ఎందుకు పిలుస్తాడు? సార్ రాజుగారు ప్లీజ్ ప్లీజ్ ఆపేయండి సార్. ఇంకా కాదు, మీరు ఒక ఆగండి. అరే మీరు ముగ్గురేసి ఇద్దరేసి మాట్లాడితే గ్యాప్ ఇస్తే నేను చెప్తాను. రాజు సార్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వీళ్ళు మరి యూదాను ఒక్కనే పట్టుకొని వస్తున్నారు. నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిన, ఆదాము నుంచి నోవాహు వరకు, తర్వాత యోసేపు ఉన్నాడు.
వ్యభిచారి దగ్గరికి వెళ్ళినంత బాలాజీ గారు మాత్రం వాడు చెడ్డోడేం కాదు. ఆగండి. మరి యోసేపు ఎందుకు తీసుకోవట్లేదు ఈ బాలాజీ? యోసేపు యొక్క మాదిరి జీవితాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? అంటే వీళ్ళకి విమర్శించడం ఒకటే అలవాటు. తీసుకుంటామండి కాదంట్లా సార్. మీకు తెలియదేమో, మా బైబిల్ క్లాస్ లో యోసేపుని ఎంతగానో పొగిడాం మేము. యేసుపాల్ గారు, మేము మీలా కాదు, ఎవడు కరెక్ట్ గా ఉన్నాడో ఎవడు ధర్మంగా ఉన్నాడో ఆ పాయింట్ లో మేము మెచ్చుకుంటాం. ఒకసారి మీరు వెళ్ళే క్లాస్ వీళ్ళేంటంటే వ్యభిచారి వేషతో వెళ్ళాడు చెడ్డోడు, వేషతో వెళ్ళినంత మాత్రం ఈ రోజు మన టాపిక్ ఒక్క నిమిషం అండి. భాస్కర్ రాజు గారు నేను మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం నేను ఒక 2-3 మాటలు చెప్దామని. ఆది కాండము 6:9 నోవా వంశావళి ఇదే. నోవా నీతిపరుడను తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవా దేవుడితో కూడా నడిచినవాడు. అంటే నోవా ఈ బైబిల్ దేవుడితో ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాం అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతడికి నీతిగా ఎంచెను. అంటే ఏమన్నా చేసుకోవచ్చు, మర్డర్లు చేసుకోవచ్చు, మానభంగాలు చేసుకోవచ్చు, కానీ యెహోవాని నమ్మాలన్నమాట. ఒక్క నిమిషం అండి. మీ వచనాలే కోట్ చేస్తున్నాను నేను, మీ వచనాలే కోట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఆది కాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రాహాము గురించి చెప్పినది ఆయనకు కలగజేసినట్టు తన తర్వాత తన పిల్లలను ఇంటి వారిని నీతి న్యాయములు అంటే ఈయనను నమ్మాలన్నమాట. ఇంకోటి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం, ఎందుకంటే అసలు ఏంది నీతి అనేది. ద్వితీయోపదేశ కాండం 6. ఒక్క నిమిషం. నీతి అంటే ఏంటో చెప్తున్నానండి. బైబిల్ ప్రకారం నీతి. నన్ను మాట్లాడనియండి, నన్ను మాట్లాడనివ్వరా? నన్ను మాట్లాడిస్తారా ఇవ్వరా? మీరు మాట్లాడినా అర్థం వినండి. ద్వితీయోపదేశ కాండం 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు, అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఫాలో చేసినప్పుడు మనకు నీతి కలుగును. సో మీరు ఏమన్నా చేసుకోవచ్చండి, ఆయనను నమ్మితే చాలు. అది బైబిల్ డెఫినేషన్ ఆఫ్ నీతి. ఇది తప్పని నిరూపించండి. ఇప్పుడు అంటే ఇప్పుడు సార్ డాక్టర్ గారు ఒక నిమిషం ఉండండి. డాక్టర్ గారికి వచ్చిన ప్రశ్న గారు, ఆయన ఛానల్లో ఆయననే మాట్లాడనీయకుంటే ఎట్లా అండి? చెప్పండి సార్. డాక్టర్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆదికాండం 38లో కూడా తామారు నీతిమంతురాలే, యోధా నీతిమంతురాలని యోధానే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకంటే నీతిమంతురాలే అని. అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు ఆయన ఎలా నీతిమంతుడు అయ్యాడు, ఆయనకంటే ఈవిడ ఎలా నీతిమంతురాలు అయ్యింది? ఇప్పుడు 3వ మరిదితో చెయ్యాలన్నా ఈవిడ ముసుగేసుకొని వెళ్ళి మామ దగ్గర వెళ్ళడం, మరి మామ ధర్మం ఎక్కడ చెప్పబడింది? మరి ఈవిడ ఎందుకు వెళ్ళింది మామ దగ్గరికి? కానీ వీళ్ళిద్దరూ నీతిమంతులు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఓనాన్ దగ్గర చూస్తేనేమో అది యెహోవా దృష్టికి చెడ్డదైన కనుక ఎందుకు చెడ్డదైంది బాలాజీ? ఎందుకు చెడ్డదైంది? యెహోవా చెప్పినట్టు చేయలే కాబట్టి. అవును, కరెక్ట్. మరి వీళ్ళిద్దరు చేసింది కరెక్టేనా? అంటే మామ కోడళ్ళు కూడా ఇలా చేయొచ్చు అని యెహోవా నీతి ఎందుకంటే యెహోవా చెప్పినట్టు చేశారు. యెహోవా నమ్మి నువ్వు ఏమైనా చేయొచ్చు, అది నీతి. భాస్కర్ రాజు గారు ఒక నిమిషం ఆగండి సార్. బాలాజీ గారు ఒక నిమిషం ఆగండి. మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. అసలు స్టార్టింగ్ ఇక్కడ అసలు పెట్టినది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి సార్? ఇక్కడ పాత నిబంధన నుంచి ఏది ఆదర్శంగా తీసుకోవచ్చు అని ఒక టాపిక్ పెట్టినాడు ఋషిసేన. దాంట్లో ఏమన్నాడు, బైబిల్లో మానవ సంబంధాలకు విలువ ఉందా? ఆ టాపిక్ వరకు ఏమున్నాయని మేము మంచి విషయాలు చెప్తున్నాం. ఇప్పుడు ఇది మానవ సంబంధం కాదండి, ఇది ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను కదా, ఆగండి. అక్కడ తప్పు చేసిన వాళ్ళది కూడా మనం తీసుకుందాం. ఎప్పుడు మనం వేరే టాపిక్, ఇంకో టాపిక్ తీసుకుందాం, తర్వాత తీసుకుందాం. అది ఫస్ట్ మీరు ఏమన్నారు, మంచి ఏ విషయాలు ఎవరి నుంచి నేర్చుకోవచ్చు? మనుషులు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు,
మంచి చేసిన వాళ్ళు ఉంటారు సమాజంలో. బైబిల్లో కూడా సమాజంలో జరిగిన పొరపాట్లను దేవుడు రాయించాడు. అది మేము సార్ అప్పుడు అలాంటప్పుడు మీరు ఏం అక్కడ చెప్పాలంటే మంచిగా జీవించిన వాళ్ళని ఎందుకు తీసుకోరు మీరు? యేసుపల్ గారు అయితే ఒక్కొక్క పాత్ర చెప్పి ఈ చెప్పండి. పాత్ర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చెప్పండి సార్. డైరెక్ట్ గా స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఈ పాత్ర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి సార్. ఫస్ట్ నుంచి నోవాహ నుంచి ఏం నేర్చుకోవచ్చు చెప్పండి సార్. నోవాహ నుంచి ఏం నేర్చుకోవచ్చు? నోవాహు నుంచి మనం దేవునితో నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఆరాధించుకుంటూ దేవుని ఆధారపడి దేవుని బిడ్డగా జీవిస్తూ ముందుకు సాగడమే నన్ను చెప్పమంటే నేను ఒకే ఒక్క మాటలో చెప్పేస్తాను. వద్దు బాలాజీ గారు, వాళ్ళని చెప్పమనండి. ఎందుకంటే వాళ్ళని పిలిచాం కాబట్టి వాళ్ళని చెప్పమనండి. ఆ నోవాహ నుంచి దేవుడితో నడవడం నేర్చుకోవాలి సార్. నెక్స్ట్, దేవుడు ఆయన ఒక నీతిమంతుడిగా జీవించాడు. ఆయన ఎలాంటి తప్పు చేయని వాడని మన బైబిల్ స్పష్టంగా మనకు కనబడుతుంది. అక్కడ ఆయన దేవునితో నడిచాడు కాబట్టి ఆయన ఏం నడిచాడో ఏం చెప్పలేదు సార్. దేవునితో నడిచాడని మాత్రమే చెప్పారు. ఇంకోసారి ఆయన చేసిన పని ఏంటంటే తప్పదాగిపోయి బట్టలు తీసుకుని పడుకున్నాడు. ఈ 2 పనులు ఆయన చేసినట్టు కనపడింది మనకి అక్కడ. అంతకుమించి ఏమీ లేదు. ఆ దేశమాల మీద బట్ట కప్పినందుకు ఆ బట్ట కప్పిన వాళ్ళని వదిలేసి మనవాడు చెప్పించాడు. కాదు, ఆగండి సార్, నేను ఆపుతున్నా. ఇంతకుముందు అట్నే మాట స్లిప్ అయినారు. కిరణ్ గారు, మీరు ఇంతకుముందు మాట స్లిప్ అయ్యారు. మొత్తం వాక్యం అంతా దేవుడే అని ఒక మాట స్లిప్ అయినారు. మీరు అన్నారు, మీరు ఇంతకుముందు లైవ్ లో ఒకసారి చదివిన తర్వాత వాక్యం మొత్తం దేవుడే కాబట్టి అన్నారు. నో, వాక్యం దేవుడు కాదు. అబ్రహాం ప్రత్యక్షమైన వాక్యంగా దేవుడు. అది కరెక్ట్ ఆన్సర్. మీరు ఏమన్నారు? అబ్రహాం తప్పు చేసినా సరే అది వాక్యమే, దేవుడే అన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు లైవ్ లో ఇదే లైవ్ లో ముందు అన్నారు. అది తప్పదాగి పడుకొని బట్టలు ఎట్లున్నాయో తెలియకుండా పడుకోవడం మీరు చేస్తారా? మీ ఇంట్లో మీరు చెయ్యగలరా ఇలాంటి పరిస్థితి? సార్ భాస్కర్ రావు సార్, ఒక నిమిషం ఆగండి. ఆయన పిల్లలందరి ముందట పడుకున్నట్టుగా మీకు ఎక్కడైనా వాక్యం కనబడ్డదా? కుటుంబంలో కనబడ్డట్టుగా బట్టలు ఇప్పేసి వాళ్ళు చూశారు కదా, పడుకున్నట్టు చూశారు కదా, కొడుకులే చూశారు కదా. సార్ చూసింది ఎవరు సార్? అక్కడ ఎవరు చూశారు? చూశాడు వచ్చి వాళ్ళకి వేరే రూమ్ అంటే ఓపెన్ గా పడుకుంటేనే కదా చూస్తారు. ఓపెన్ గా పడుకుంటేనే కదా చూస్తారు. తలుపన్న గొల్లెం పెట్టుకొని పడుకోవాలి. తలుపు గొల్లాలు పెట్టుకొని తాగి పడుకుంటే బాగుంటుంది కదా అంటున్నాను. సార్ డాక్టర్ గారు, సరే ఇప్పుడు అది తప్పు కాదంటారు యశ్పాల్ గారు? తాగేసి పడుకుంటే ఊడిపోయేది అది పెద్ద తప్ప మీ దృష్టిలో అంటే ఇప్పుడు మీరు కూడా మీరు మీ ఇంట్లో మీరు అలాంటి పని చేయగలుగుతారండి? ఎవరైనా తాగితే అలాగే జరుగుతుంది. మీరే నేనని కాదు, ఎవరు తాగినా అలాగే జరుగుతుంది. మాస్టర్రాజు గారు, ఇందాక నుంచి మా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వాళ్ళ నుంచి ఏం ఆదర్శంగా తీసుకోవాలంటే ఆ పాయింట్ మీరు చెప్పలేకపోతున్నారు. యోసేపు గురించి మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోరాగండి? ఆ యోసేపుని ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? అది కిరణ్ గారు చెప్పారు. మేము మంచి విషయం, మంచిగా చేస్తాడు, మంచిగా జీవించాడని చెప్పినారు. అది యోసేపుని తీసుకోండి ఆదర్శంగా బైబిల్లో నుంచి. యోసేపులా పవిత్రంగా జీవించండి. ఎవరైనా పాపం వస్తే పారిపోండి. అలాంటి పరిస్థితులు ఎదురైతే అది కాదా ఆదర్శం? అలాంటివి కనబడట్లేదా మీకు? యశ్పాల్ గారు, అర్థం కాదు. యోసేపు లాంటి వాళ్ళు మీ ఇంట్లో లేరా? యోసేపు దగ్గరికి వెళ్దాం సార్. ఫస్ట్ వీళ్ళ సంగతి కూడా తేల్చి ఓ పక్క నుంచి వెళ్దామండి. అంటే ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్లే ముందు వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఇది ఒక స్టేట్మెంట్ చెప్పేయండి. అలాగా సార్, ఒక నిమిషం ఆగండి. సమాజంలో జనాభా విస్తరిస్తున్నప్పుడు వీళ్ళు ఇలా జీవించారు, వీళ్ళు ఇలా ఉన్నది అనేది బైబిల్లో రాయబడ్డది. ఎవరైనా తప్పు చేసినా కూడా రాయబడ్డది. తప్పు చేసిన వాళ్ళని అర్థం కాని విషయం ఒకటి చెప్పమంటారా? మేము యోసేపును పక్కన పెట్టి యోధాని తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే యోధా గోత్రాన్ని ఇక్కడ హైలైట్ చేశారు కాబట్టి అందుకు ఆ యోధా గోత్రానికి మూల పురుషుడైనటువంటి వాడిని ఎలాంటి వాడు అని చెప్పి మేము తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇది పక్కన పెట్టేసి అది వదిలేసేయండి, అన్ని వదిలేసుకుంటా పోతే ఇంకా మీరు దేనికి చెప్తారండి? బాలాజీ గారు, యూదా దగ్గర ఒక దగ్గర ఆకండి, ముందుకెళ్ళండి. నేను ఎవరు చెప్పారు మీకు యూదా ఒక దగ్గర ఆగుతామని చెప్పామా మీకు? యూదాని ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఎందుకంటే బైబిల్ యూదా గోత్రాన్ని హైలైట్ చేసింది కాబట్టి యూదాని తీసుకోవాల్సి వచ్చింది. ఏం హైలైట్ చేసింది? మీరు ఇదెందుకు ఏం హైలైట్ చేసింది సార్ అక్కడ? యోధా గోత్రపు సింహం, యోధా గోత్రం అలా అక్కడ ఆ మత్తయి రాసినప్పుడు ఏదో ఒక లిస్ట్ తీసుకున్నాడు, విశ్వాసుల లిస్ట్. మీరు అది కూడా గమనించాలి. సరే అవన్నీ వద్దండి. ఇప్పుడు యోధా గోత్రానికి ఈయన మూల పురుషుడు అవునా కాదా? ఈ మూల పురుషుడికి ఉన్న గొప్పతనం ఏంటో చెప్పండి మీరు. ఇదివరకు చెప్పారు కదా మాస్టర్ రాజు గారు.
మీకు అందులో ఇంకా డౌట్ ఏముంది సార్? ఇంకా కుటుంబాన్ని ఎలా సమర్థించుకోవాలి, ఎక్కడ కాపాడుకున్నారండి కుటుంబాన్ని? కొడుకులు ఇద్దరిని బాగా ఎవరికి తెలియదు కాదండి. కుటుంబాన్ని ఎక్కడ కాపాడుకున్నాడు? భార్యని బాగొట్టుకున్నాడు, ఇద్దరు కొడుకుని బాగొట్టుకున్నాడు. తర్వాత వెళ్ళేసి కోడలు ముసుకేసుకొని కూర్చుంటే వేషల దగ్గరికి పోతున్నాడు, వేషల దగ్గరికి పోతున్నాడు. మరి పోతున్నాడు కాదు, అది పాపంగా ఎంచబడదు ఆయనకి. అయితే ఆయన నీతిమంతుడు ఎలాగైతే కిరణ్ గారు అప్పుడు ధర్మశాస్త్రం లేదు, ముగ్గురు పిల్లలు, ఉండండి, యాకోబుకి 2 పిల్లలు, 2 ఉపపత్నులు. అలాగైతే యాకోబు వ్యభిచారం అవ్వాలి, కానీ యాకోబే మూల పురుషుడు ఎలాగయ్యాడు? అది పాపంగా ఎంచబడదు. మీరు అనేది అయిపోతుందా చెప్పండి? అప్పుడు ఇద్దరు ఉపపత్నుల్ని భార్యలు ఇచ్చారండి ఆయనకి. కాదా? మరి మీ దృష్టిలో వ్యభిచారం అయినట్లే కదా. మరి అలాగైతే వ్యభిచారంగా లెక్క పెట్టాలి. రాజుగారు మీకు అసలు కాదండి, రాజుగారు మీకు అసలు బుర్ర పని చేస్తుందో లేదో? అక్కడ ఉపపత్నులు అన్నాడండి, ఇక్కడ వేష అన్నాడండి. ఏనండి వేష దగ్గర పోయేవాడిని కాదు. ఫస్ట్ వినండి, అప్పుడు ధర్మశాస్త్రం లేదు అంటున్నాం కదా, లేనప్పుడు ఇది ఎలాగా నేరం మోపబడుతుంది చెప్పండి? ధర్మశాస్త్రం లేనప్పుడు ఈ మరిది ధర్మం చేయమని చెప్పింది ఎవరండి? వాళ్ళని ఎందుకు చంపాడు? అది మరిది ధర్మం యూదుల్లో స్టార్టింగ్ నుంచే ఉంది. ఈ ధర్మశాస్త్రం ఇది వ్యభిచారం కింద రాదు. మరి సొదొమ గొమొర్రాని ఎందుకు తగలెట్టారండి? వాళ్ళకి ఏ ధర్మశాస్త్రం ఇచ్చారు? వాళ్ళు ఇంకొకటే కాదు, నరహత్యలు చేయట, చిన్నపిల్లలకి అగ్నిలో వేసేయడము, వ్యభిచరించడము, టోటల్ భూమి పశ్చాబద్దాలు చెప్పొద్దు సార్, ఇంత దిగజారిపోయి చెప్పొద్దు. పశ్చాబద్దాలు రిఫరెన్స్ చూపి. నేను సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన తప్పేంటే నేను వినండి, మీరు ఆగండి, వెంట నేర్చుకోండి. మీరు పట్టుకుని ఒక తప్పుడు పుస్తకాన్ని కవర్ చేయడానికి ఇంతగా దిగజారిపోయి పచ్చి అబద్ధాలు చెప్పకూడదు. చేసిన పాపాలు చదువుకున్న వ్యక్తులు పచ్చి అబద్ధాలు చెప్పకూడదు. పాపాలు ఒక వివరాలు దేవదూతలు కూడా కూడాలని వెళ్ళారు, అంత పరమ దరిద్రులు. సార్ మీరు గొప్పగా చదువుకున్న వ్యక్తులు, వయసులో పెద్దవాళ్ళు ఇంత దిగజారిపోయి ఇలాంటి మాటలు చెప్పకూడదు సార్. ఇంత పచ్చి అబద్ధాలు ఇలాంటి ఫాల్తు మాటలు వాడకండి. మీరు దిగజారు లేదని ప్రూవ్ చేసుకోండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాట నేను చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు పేదలకు సహాయం చేయలేదు, వెళ్ళారు. మీరు ఇలాగ దాటిపోకండి. సొదొమ గొమొర్రా పట్టణం చేసిన పాపాలు ప్రపంచంలో ఎవరు కాదండి. అవకాశం ఇచ్చారు అని చెప్పి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారండి. ఎందుకని బాబు గారు అందులో ఇప్పుడు లోతు కూతురులతోని సెక్స్ చేసేటప్పుడు అప్పుడు దేవుడికి తప్పు వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక పాయింట్ చెప్తే వాళ్ళ పాపం ఆకాశం అంటుకుంది, దేవదూతులతో కూడా దౌర్భాగ్యులు చెప్తుంటే ఆయన అబద్ధాలు చెప్పట్లేదు అంటున్నాడు. ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందో చూపిమ్మనండి. సొదొమ గొమొర్రా వాళ్ళు మనుషులను చంపుతున్నారని ఎక్కడ ఉందో రాలే? దేవదూతులతో సెక్స్ చేయడానికి రాలేదా చెప్పండి బాలాజీ? ఎక్కడ ఉంది అది? చూపెడితే నువ్వు బాప్తిజం తీసుకుంటావా? ఓకే అంటే చూపెడతా. నేను వాళ్ళు ఆ పని చేయలేదని నేను ఇంకో రిఫరెన్స్ చూపిస్తే మీరేం చేస్తారు? నేను ఆ పని కోసం వాళ్ళు వెళ్ళారని చూపిస్తే మీరేం చేస్తారు? ఓకే, అక్కడ చాప్టర్ అఖిల్ ఓకే. అయితే ఒక్కటి మాస్టర్ రాజు గారు, మీరు చెప్పుతున్నది అబద్ధము అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి మాకు. నేను చెప్తుంది నిజం అంటే మీరేం చేస్తారు? నేను నా జీవితంలో బైబిల్ గురించి మాట్లాడా, మీరు క్రైస్తవాన్ని వదిలేయాలి. నేను మాట్లాడను, నేను బైబిల్ గురించి మాట్లాడను. ఓకే డన్. అఖిల్ గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో.
కనిపిస్తుందండి స్క్రీన్ మీద? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. కనిపిస్తుందండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేశారు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఓకే, భాస్కర్ గారు సార్ విన్నారా? విన్నారు కదా. కూడడం అంటే ఏంటండి? కూడడం అంటే ఏంటో చెప్పండి. కూడడం అంటే కిరణ్ గారు, భాస్కర్ రాజు గారు చెప్పిస్తున్నారు. కూడడం అంటే ఆ దృష్టిలో అది కూడడం అంటే సెక్సువల్ కాంటాక్ట్. అది అంటే నుంచి వృద్ధుల వరకు మీరు కన్ఫర్మ్ చేయండి, తర్వాత మేము మాట్లాడతాం. నేను చెప్తాను, దాన్నే సోడోమిజం అంటారు. సోడోమైట్స్ అంటారు. సేమ్ సెక్స్, సేమ్ ఈ మగాలు సెక్స్ చేసుకుంటే సోడోమైట్స్ అంటారు. ఈ సోడోమిజం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కన్ఫర్మ్ చేయండి సార్, మీరు కన్ఫర్మ్ చేయండి, మాట్లాడతాం. ఇంగ్లీష్ లో చూడండి, ఇంగ్లీష్ లో రెఫరెన్స్ చూడండి. అఖిల్ ఇంగ్లీష్ లో చూడు. 18వ అధ్యాయం 20వ వచనం పెట్టండి సార్. ఇంగ్లీష్ లో ఒకసారి పెట్టండి. ఇంగ్లీష్ లో ఏమని రాశారు చూడండి. కిరణ్ గారు పెట్టండి సార్. అది 18వ అధ్యాయం 20వ వచనం కూడా పెట్టండి సార్. ఆదికాండం 18:20. పెట్టవా? మీరు ఉండండి యేసుపాల్ గారు, మీరు ఉండండి సార్. కిరణ్ గారు, ఇప్పుడు ఇదే వచ్చిన ఇంగ్లీష్ చదవండి సార్. పెడుతున్నాను. ఇదిగోండి, హ్యావ్ సెక్స్ విత్ దెమ్ అని పెట్టారండి. మరి ఇంకేంటి? ఆగండి. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, చదువుకోండి. భాస్కర్ సార్ బాప్తిస్మా తీసుకుంటారు సార్. బైబిల్ అయిపోయిందా అంటున్నా, అయిపోయిందా? తాత రే ముసలమ్మంట రే ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. అయిపోయిందా? చెప్పండి. అయిపోయిందా మీ కోరి? భాస్కర్ గారు ఇద్దరు సైలెంట్ చెయ్యి. తీసుకుంటాము, తొందరపడద్దు. మాకు అర్థమైంది మీ మాటలు బట్టి. ఆది కాండము 14:3 తీయండి. ఆది కాండము 14:3 తీయండి. ఒక్క నిమిషం గారు మరేం తీయక్కర్లేదండి, అయిపోయింది. అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది చూడండి, ఇప్పుడు అయిపోతుంది. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి, ఎవరిళ్ళంతా రాజులు, సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, షేబీ రాజు యుద్ధం చేసుకోవడం కోసం ఏకముగా కూడారండి. ఏకముగా కూడడం ఏంటండి? ఈయన మ్యూట్ చెయ్యి అఖిల్, ఈయన మ్యూట్ చెయ్యి. కామెడీ ఎక్కువైపోయింది. రాజులందరూ సెక్స్ చేసుకున్నారు. కిరణ్ గారు, నెక్స్ట్ ఆది కాండము 49:1 తీయండి. తీస్తున్నానండి. కూడడం అంటే ఏందో చూపిస్తా. డాక్టర్ గారు, కిరణ్ గారు, మీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నాకు చిన్న క్వశ్చన్ ఉందండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి అంటే, యాకోబు వాళ్ళ పిల్లల్ని కూడి రమ్మంటున్నాడు. అందరూ సెక్స్ చేసుకోండి అని చెప్తున్నాడు. సెక్స్ చేసుకోమని చెప్తున్నాడు యాకోబు పిల్లలు. రెండు చూడండి, ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి మీరు. రెండు యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట చేసుకొని రండి, సెక్స్ చేసుకొని రండి. నెక్స్ట్ నిర్గమ 32:1. ఒక్క నిమిషం ఉండు, నీకు బైబిల్ తెలియదు, ఏం తెలియదు. నిర్గమ వచ్చావు. నిర్గమ 31:32. కాదు, ఈ ఫాల్స్ వచనాలన్నీ. ఒక్క నిమిషం ఆగండి సార్, అందరూ మధ్యలో ఎవరు చెప్పండి.
ఒక్క నిమిషం ఉండు. అయిపోయింది ఇంక నీ పారిపో. పని. సరే, నేను ఉంటాను. ఆగండి. మరి మాస్టర్ మీరు గారు నెంబర్ చెప్పాలి మీరు. ఓడిపోతే మాకు మీరు బాప్టిజం ఒకటి, ఇచ్చి పారిపో. 32 తర్వాత మీరు మాస్టర్ రాజు గారు, మాకు అంటారు, బాప్టిజం ఇచ్చి 32 పారిపో. ఒకటి. అంటాం, ఏం లాభం చెప్పండి. 32:1 లేదండి. త్రోవను వెళుచుండగా దేవదూతలను ఎదుర్కొనిరి. ఐ థింక్ కింద ఉంటదేమో. రెండో వచనం కావచ్చు అది. వారం లేదంటే చూసి. 36 తీయండి, 26 తీయండి, లేకుంటే సేమ్ అధ్యాయంలో 31లో 32లో 26. 26. కాదండి, మీరు చాప్టర్ నెంబర్ తప్పు రాసుకుంటున్నారు. ఓ సారీ, మీరు నిర్గమానే కిరణ్ తీశారా? గారు వదిలేయండి. నిర్గమానా? ఓకే, నిర్గమ. ఒక్క నిమిషం ఉండయ్యా, బైబిల్ నేర్పిస్తా నీకు. ఒక్క నిమిషం ఉండు, నీకు బైబిల్ నేర్పిస్తా. మాకా కూడడం అంటే ఏందో చూపిస్తున్నా. 32:1 ఒకటి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి సెక్స్ సెక్స్ చేసుకున్నారు. చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ కూడి వేరే, కూడడం వేరే. 26. మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలీదు. తెలుగు రాదు, అన్నిటికీ ఇంగ్లీష్ ఒకటేనండి. రాదు. కూడటం అంటే అదేంటి దాని మీనింగ్. 26. అక్కడ కూడడం వేరే, కూడి వేరే. సేమ్ లో 26. సుధమోగమనం చెప్పింది ఇంగ్లీష్లో కూడా ఏంటంటే చూడండి మీరు. చూడు, మోషే మీకు పాడిన ఇంగ్లీష్లో ద్వారా రెఫరెన్స్ నిలిచి యెహోవా చూపిస్తే పట్టణంలో వేస్ట్. ప్రజలు ఆయన యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి రెండు వచ్చారు. ఏంటి సార్ మీరు ఏంటి సో అందరూ వినేది? వచ్చి సెక్స్ చేసుకున్నారు. నెక్స్ట్ లేవి కాండము మీరు అలాగే 8:4. మీరు ఇలాగే చెప్తుంటారు ఇక. 8:4. సార్ 81 బైబిల్ కూడా చూపించండి సార్. తీస్తున్నాను. దానికి వద్దాం. నెక్స్ట్ దానికి ఒక్క నిమిషం. సరే, నేను వెళ్తాను. కిరణ్ ఉండు. ఏదైతే తెలియటట్లు లేదు. బైబిల్ గురించి రేపటి నుంచి మీరు మాట్లాడొద్దు. ఇలాగేవో పనికిరాని రెఫరెన్స్ బైబిల్ చూపెడతారు. బైబిల్ గురించి రేపటి నుంచి డాక్టర్ గారు మాట్లాడొద్దు. ఒక్క నిమిషం అండి. డాక్టర్ గారు ఒక్క నిమిషం. సరే, నేను మర్యాద వెళ్తానులేండి. డాక్టర్ గారు ఒక్క నిమిషం. రాజు గారు ఒక్క నిమిషం. అయిపోయింది. ఆగండి. డాక్టర్ గారు వెయిట్. రాజు గారు మీకు ఏంటిది ఆది కాండం 19లో నేను చూపిస్తాను. నేను బుక్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. స్క్రీన్ మీద పెడతాను మీకు. ఓకే, స్క్రీన్ మీద మీకే పెడతాను. ఇది ఆది కాండం 19వ అధ్యాయం చూపిస్తాను మీకు. కానీ మాస్టర్ రాజు గారు, బైబిల్లో ఉన్నవి ఫాల్తు రెఫరెన్స్ అని భలే చెప్పారు సార్. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అవి అదే కాదు, అండి. రేపటి నుంచి మానేస్తున్నాడు. బైబిల్ గురించి చెప్పండి. ఇక మీరు ఇప్పుడు చూడండి, రేపటి నుంచి బైబిల్ గురించి చెప్పండి. దే కేమ్ టు హ్యావ్ సెక్స్ అని ఉంది. దాన్ని ఒప్పుకోలేక చూపిస్తాం. రేపటి నుంచి బైబిల్ గురించి చూపెడుతున్నారు. రేపటి నుంచి బైబిల్ గురించి అక్కడే మాస్టర్ రాజు గారు అక్కడే ఏముందో చూపిస్తాను. వెయిట్ చేయండి. చెప్పేది 100% తప్పు. ప్రజలందరూ చూస్తున్నారు. కాదండి, కాదు. కూడి కూడుము దేని దేని అని చెప్పి ఆయన కిరణ్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు చూడండి సార్, ఇక్కడ పెట్టినంత కాదు మాత్రాన ఆగండి. బైబిల్లో ఉన్న వచనాలు సార్ ఆగండి సార్, అందరూ ఒకసారి ఆగండి సార్. ఒక్క నిమిషం అర్థం ఆగండి. అదే క్లియర్ గా చూపెట్టినా సరే చూపిస్తున్నాను, చూడండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం ముందు ఆ దూతల ఇద్దరు సొదొమ చేరి. ఇదే కదా చాప్టర్ 5వ వచనం. ఆ ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి ఆ ఇల్లు చుట్టుకొని లోతును పిలిచి, కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని ఎరిగే నిమిత్తము మా యొద్దకు వారిని వెలుపటికి తీసుకున్నామని అతనితో చెప్పిరి. అంటే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో మాకు తెలియాలి, కొత్త వాళ్ళు వచ్చారు ఈ ఊళ్ళోకి అని చెప్పి తెలియాలి అని చెప్పిన దానికి కావాలని తర్వాత కాలంలో మార్చేసి దాని సెక్షన్ మార్చారు. ఎందుకు వెళ్ళిపోయారండి? రాజుగారు వచ్చారా మళ్ళీ? జాగ్రత్త వినండి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని ఎరిగే నిమిత్తం, అంటే వాళ్ళెవరో మాకు తెలియాలి, అందుకని బయటికి తీసుకురా అని చెప్పారు. దాన్ని ఏమని మార్చారు? సెక్స్ చేయడానికి కాదండి. 16:44. అలాగే మీరు ఏ సంవత్సరం ఇది? ఎప్పుడు ఇది బైబిల్ రాసిన ఎవడండి? చూపెట్టండి. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూపెట్టండి. కిరణ్ గారు మార్క్ చూపెట్టండి. చూపెట్టండి. ఎన్ఐవి చూపెట్టండి. చూపెడతారులే అండి. మీరు ఇలాగే చూపెడతామండి. చూపెట్టండి, చూద్దాం. కాదండి, ఆయన చూపెడతామన్నా కూడా 20 సార్లు చూపించండి. మీకేమన్నా చూపెట్టండి. ఇంగ్లీష్ చూపెట్టండి. కాదు, ఇంగ్లీష్ లో సెక్షన్ ఉంది కదా మహర్షి గారు. ఇంగ్లీష్ లో సెక్షన్ ఉందండి. కూడి వచ్చిందండి. మీరు ఏం చూపెడతారు? ఇంకేం చూపెడతారు చెప్పండి. కాదండి, ఆయన చూపిస్తానా ఆగండి అంటే మీకు అసలు ఆగట్లేదు. షుగర్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది సార్. ఆగడమే లేదు అసలు. మాకేంటుందో మాకు బాగా తెలుసులే అండి.
మీరు మా కోసం ఆలోచించక్కర్లేదు. కాదండి, కాదు కాదు. యేసు ప్రభు ఆలోచిస్తారు. తెలుగు బైబిల్ మాకు కాదు ఏం కాదు, అవసరం మీకు అనవసరం. మహర్షి గారు వెయిట్ ఇంగ్లీష్ లో గారు సెక్షన్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు నేను చూపిస్తున్నాను నేను హిబ్రూ నుంచి మీకు మీరు చూపిస్తాను, మీకు అర్థం కావట్లా. చూపెట్టుంటారండి అన్ని ఇన్వాలిడ్ రెఫరెన్స్. మొదటగా హిబ్రూ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు చదువుకున్న బైబిల్ మీకు చూపెడితే మీరు దాన్ని ఒప్పుకోవట్లేదు. మీరు ఎక్కడి నుంచి పనికిరాని అనువాదం కావాలని ఎందుకు తప్పు చేశారో చూపిస్తున్నాను మీకు. అక్కడ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు వచ్చింది వీళ్ళెవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి హిబ్రూ బైబిల్ నుంచి తెలుగులోకి మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత కాలక్రమంలో దాని సెక్షన్ మార్చారు. సొదోమైట్ మీనింగ్ చెప్పండి. ఎందుకు చేశారు అది? అదే ఇప్పుడు సొదోమైజ్ తెలుసు నాకు, తెలుసు. సొదోమైజ్ సొదోమైట్ అది ఆ పదం ఎప్పుడు వచ్చింది? ఆ పదం ఎప్పుడు వచ్చింది? ఆ పదం ఎప్పుడు వచ్చింది? ఆ పదం ఎప్పుడు వచ్చింది అంటున్నా? ఆ పదం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? పట్నం నుంచి వచ్చింది. మీనింగ్ మార్చిన తర్వాత వచ్చింది అది. లేదు, అదే చెప్తాను మీకు. మీకు ఆధారం చూపిస్తాను చూడండి. మీకు ఆధారం చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. ఆగండి సార్, ఇదిగోండి. కాదు కాదు, కింగ్ జేమ్స్ వర్షన్, ఇదిగోండి కింగ్ జేమ్స్ వర్షన్. మీరు హిబ్రూ తీయండి, లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, ఓపిక పట్టండి, చూపిస్తాను అంటున్నాను. ఇంగ్లీష్ లో సార్ ఒక్క నిమిషం ఆగండి. మధ్యలో మాట్లాడుతున్నారు. కింగ్ జేమ్స్ వర్షన్ 1769. కింగ్ జేమ్స్ వర్షన్ అదేం తప్పు చేయలేదట. కింగ్ జేమ్స్ వర్షన్ 1769. కింగ్ జేమ్స్ వర్షన్ 1769. అయ్యే మహర్షి మధ్యలో మాట్లాడదాగండి. కింగ్ జేమ్స్ వర్షన్ 1769 5వ వచనం. లోతుని పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు ఉంది కదా ఇంగ్లీష్ లో. అండ్ దే కాల్డ్ అంటు లోత్ అండ్ సెడ్ అంటు హిమ్, వేర్ ఆర్ ద మెన్ విచ్ కేమ్ ఇన్ టు ది దిస్ నైట్? బ్రింగ్ దెమ్ అవుట్ అంటు అస్ దట్ వీ మే నో దెమ్. వాళ్ళెవరో మాకు తెలియాలి. కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఆయన అడిగారు కింగ్ జేమ్స్ తీయమని, చెప్పమనండి ఇప్పుడు సమాధానం. ఆ తర్వాత 18-19వ శతాబ్దంలో దాని ఆ సుధం అనే దానికి మీనింగ్ పెట్టి దాన్ని మార్చి వీళ్ళు మా మీనింగ్ మార్చారు. తర్వాత ఎందుకు అడుగుతున్నారు జనాలు, ఎందుకు శిక్షించారు? నేను సెక్షన్ చూపెట్టినప్పుడు అదెందుకు వ్యాలిడ్ కాదు ఆ వర్షన్? అది తర్వాత రీసెంట్ గా మార్చారు కాబట్టి ఇది పాతది, ఇది ఒరిజినల్ మీనింగ్. అలాగైతే మీరు హిబ్రూ తీయండి. హిబ్రూ తీస్తున్నాను. టు నో దెమ్ కూడా అదే అర్థం వస్తుంది. అండ్ టు హ్యావ్ సెక్స్ కూడి కూడా అదే అర్థం వస్తుంది. ఆ అర్థం ఎప్పుడు పెట్టారని అడుగుతున్నా, మీకు అర్థం కావట్లేదు. ఆ అర్థాన్ని ఎప్పుడు తయారు చేశారు, ఎందుకు పెట్టారు, అది నేను అడుగుతాను. నేను మీకు 18వ శతాబ్దంలో సార్ అది సోటమైజ్ అనే పదం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది ఆ పదం? ఎప్పుడు వచ్చింది? ఆ మీనింగ్ ఏంటి చెప్పండి సార్. ఆ పదం ఎప్పుడు తయారు చేశారంటున్నా? సోదమైట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మీనింగ్ మార్చి కొత్త పదాన్ని సృష్టిస్తే మళ్ళీ ఇప్పుడు మీనింగ్ అంటారు ఏంటండి? అఖిల్ గారు ఒక నిమిషం. అఖిల్ గారు, అది మన కిరణ్ గారు. హలో, చెప్పండి. ఇక్కడ మీరు చెప్పేది 100% తప్పు కిరణ్ గారు. ఒకసారి అక్కడ మీరు తర్వాత గమనించండి. అక్కడ చూపిస్తాను నీకు. మీరైనా సొదోమైజ్ పదానికి మీనింగ్ తీయమన్నారు. ఈ సొదోమైజ్ అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది? 1950, 1915 తర్వాత నుంచి వచ్చింది. అంతకుముందు ఆ పదం వాడకంలో లేదు అసలు. ఈ పదానికి కొత్త అర్థం లేదు. సొదోంపట్నం నుంచే వాడుతున్నారు. అది మీకు స్క్రీన్ ఇక్కడ చూపిస్తున్నాను బాబు. అలాగే లాంగ్వేజ్ గురించి రామచంద్ర టైం లైన్ లో ఎట్లా ఉండవు దానికి. ఈ బైబిల్ పదాన్ని మార్చి సొదోమ్ అనే పదాన్ని యూజ్ చేసి సొదోమైజ్ అనే పదం తీసుకొచ్చింది 19వ శతాబ్దం తర్వాత. అంతకుముందు పదం అసలు లేదు. అంతకుముందు ఆ పదం లేదంటున్నా. మాస్టర్ రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. 19వ శతాబ్దం ముందు సొదోమైజ్ అనే పదము లేదు, అది కొత్తగా సృష్టించారు ఈ ఊరి పేరుని చూపించి. అక్కడ ఉన్నది ఒక అర్థం అయితే ఒక అర్థాన్ని చేర్చి మార్చేసి ఈ పదాన్ని సృష్టించారు. ఇంగ్లీష్ మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, మీకు ఇక్కడ నేను మీకు ఇక్కడ నీకు ఆధారంతో చూపిస్తున్నాను. ఆధారం ఫైనల్ ఆధారంతో చూపిస్తున్నా. 19వ శతాబ్దం ఎప్పుడు పెట్టింది? ఆ పదం ఎప్పుడు వచ్చింది? సొదోమైజ్ అనే పదం ఎప్పుడు వచ్చింది? సొదోమైజ్ అనే పదం ఎప్పుడు వచ్చింది ఇంగ్లీష్ లోకి?
సొడొమైట్ నుంచే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఒక పదాన్ని చెప్తారండి. 19వ శతాబ్దానికి ముందు లేని పదం 19వ శతాబ్దం తర్వాత ఎందుకు సృష్టించబడింది? అది నేను అడుగుతున్న ప్రశ్న. అవే అవర్ టైం లైన్ చెప్తారు. జనాలు మోసం చేయడానికి సార్. ఇక్కడ కనిపిస్తుంది యూజ్ ఓవర్. నేను ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి 19వ శతాబ్దం. ఆగండి సార్ మీరు ఒకసారి. 19వ శతాబ్దానికి ముందు ఆ పదం లేదు. 19వ శతాబ్దం తర్వాత ఆ ఊరు పేరును పెట్టి ఆ ఊరిని బద్నాం చేయడం కోసం పెట్టారని చెప్తున్నాను. మీకు 1881 బైబిల్ చూపించా, 17వ శతాబ్దం కింగ్ జేమ్స్ వర్షన్ కూడా చూపించా. అలాంటప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ తప్పు. మాస్టర్ రాజు గారు చెప్పేది ఏంటంటే కింగ్ జేమ్స్ వర్షన్ తప్పు అని చెప్తున్నారు. చెప్పండి. కిరణ్ గారు, రాజు సార్ ఆగండి. మీరు చెప్పే తప్పు అని నేను నిరూపిస్తాను. ఇప్పుడు రాజు గారు ఇంత పాతకం కట్టుకోవద్దు, నా కూతురు తీసుకెళ్ళమంటాడు. ఇదే ఇంత పాతకం కట్టుకోవద్దు, నా కూతురు తీసుకెళ్ళమంటాడు. నీతిమంతుడు కాబట్టి మాట తప్పు. భాస్కర్ రాజు గారు మాట్లాడింది 100% తప్పు అని ఇక్కడ రుజువైంది. కూతుర్ని కాదు, నీతిమంతుడు లక్షణమే. కూతురుని తీసుకెళ్ళండి, మీకు ఇష్టం. మీరు అటు పెడితే ఇటు పెడితే అటు మస్తు మాటలు ఎందుకో చెప్తానండి. అతిథులు వచ్చారు, చెప్పేది ఏంటండి, నా ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళని హింసించొద్దు. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళకి అలవాటు ఏమని, కొత్త వాళ్ళని రానివ్వరు. చెప్పేది వినండి, నేను చూపిస్తాను మీకు ఆధారం. వాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వరు. కొత్త వాళ్ళు ఎవరైనా ఊళ్ళోకి వస్తే వాళ్ళని హింసలు పెట్టేవాళ్ళు. ఎందుకో చెప్పమంటారా? ఒక తీసేసిన పుస్తకం. మాస్టర్ రాజు గారు దీనికి ఆధారం నేను చూపిస్తా. ఈ పాత పుస్తకాల నుంచి తీసేసి అదే చెప్తున్నాను. అన్నలారా ఇంత యేసుపాల్ గారు చెప్పండి. అదే నేను చెప్తున్నా. నేను రాజుగారు అన్నలారా ఇంత పాతకం కట్టుకోకండి అంటే, కుమార్తెలు ఉన్నారు. ఒక్క నిమిషం వినండి. అన్నలారా ఇంత పాతకం కట్టుకోకండి అంటే వారి యొద్దని వెళ్ళి తీసుకొని వచ్చేదనని. అప్పుడు ఏం చేయాలి తెలుసండి? వాళ్ళు నిజంగా పురుషులతో కూడేవాళ్ళు అయితే లోతులు ఉండాల్సింది. వాళ్ళు నిజంగా పురుషులతో కూడే అలవాటు ఉన్న వాళ్ళైతే లోతులు ఉండాల్సింది. వాళ్ళు పురుషులతో కూడే వాళ్ళైతే వాళ్ళు పురుషులతో మరి బెంజామీలు కూడా ఇదే పని, వాళ్ళని తగలబెట్టలేదు. వాళ్ళు నిజంగా పురుషులతో కూడే అలవాటు ఉన్నవాళ్ళైతే లోతు నన్ను తీసుకెళ్ళండి అనేవాడు. ఇంటికి వచ్చిన గెస్టులు కాదు, నన్ను తీసుకెళ్ళండి అనేవాడు. 12 గోత్రాల్లో ఒకలైనటువంటి ఎవరితో కూడలేదు అని అంటున్నారు. తీసుకెళ్ళండి అంటున్నారు. అందుకు లోతు నీతిమంతుడు గారిని కూతుర్ని పళంగా పెట్టినాడు. కిరణ్ గారు, ఒక నిమిషం ఆగండి. ఏమన్నారు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ పాపం ఉంది అని అన్నారు. మేము చూపించాం మీకు. ఎక్కడ చూపించారు? మీరు తప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేను కూడా చూపించాను మీకు. నేను కూడా చూపించాను మీకు. కింగ్ జేమ్స్ వర్షన్ లో చూపించా. కింగ్ జేమ్స్ వర్షన్ లో చూపించాను మీకు. అలాగే 1881 బైబిల్ లో కూడా చూపించా. అది ఎప్పుడు వచ్చింది? అది 19వ శతాబ్దం తర్వాత వచ్చింది ఆ పదం. అంతకు ముందు లేదు. ఆ పదం అంతకు ముందు లేదు. 19వ శతాబ్దం తర్వాత వచ్చింది ఆ పదం. నేను మీకు ఆధారాలతో చూపించా, మీరు మాట్లాడలేకపోయారండి మాస్టర్ రాజు గారు. నేను మీకు ఆధారాలతో చూపించా, మీరు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. నేను మీకు కింగ్ జేమ్స్ వర్షన్ ఒరిజినల్ చూపించా. ఆగండి, నేను కింగ్ జేమ్స్ వర్షన్ లో చూపించా. ఇదిగోండి ఆగండి. And they called unto Lot and said unto him, where are the men which came into thee this night? Bring them out unto us, that we may know them. మరేం కూతుర్లు ఎందుకు ఇచ్చారు? That we may know them. And Lot went out the door unto them and shut the door after him and said, I pray you, brethren, do not so wickedly. అంటే ఏంటి? వాళ్ళు వచ్చిన అతిథుల్ని హింసించేవాళ్ళు.
బిహోల్డ్ నౌ ఐ హావ్ 2 daughters which have not known man, let me I pray you అంటే వాళ్ళకి ఎరవేస్తున్నాడు, మీరు మా ఇంటి ఇచ్చిన వాళ్ళు ఏం చేయొద్దు, వీళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పి. వాళ్ళు పురుషులతో కూడే వాళ్ళైతే వాళ్ళు పురుషులతో కూడే వాళ్ళైతే ఆడవాళ్ళు ఎందుకు ఇస్తాడు? కూడకండి, మా ఆడవాళ్ళతో కూడండి అని ఇద్దరు కూతుర్లు అదే అంటున్నా, వాళ్ళు నిజంగా పురుషులతో కూడే అలవాటు ఉన్న వాళ్ళైతే ఆడవాళ్ళు ఎందుకు ఎరగవేస్తాడు? మరి మేము అంటున్నాం అది కూడడానికి అడుగుతున్నారు. వాళ్ళు పురుషులతో కూడే అలవాటు ఉన్న వాళ్ళైతే ఆడవాళ్ళు ఎందుకు ఇస్తాడు? ఆ సంగతి లోతుకి అర్థమయ్యే నా కూతురు తీసుకెళ్ళమని చెప్పారు. అవకాశం ఏంటి సార్ కిరణ్ ఏం మాట మాట్లాడుతున్నారు సార్ మీరు? అక్కడ లేని చెప్తూ మీరు బైబిల్ అబద్ధం చేస్తారు. చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనుకున్నాను, కానీ మరి ఈ రోజు నేను మీకు మీరు ఈ కబుర్లు వద్దండి, నేను ఆధారాలు చూపించా, మీరు ఆధారాలు చూపించలేదు. మీరు ఈ కబుర్లు వద్దు. నేను చూపిస్తాను మీకు ఆధారాలు బైబిల్లో. ఎక్కడ చూపించారు? ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ పైన నో దెమ్ అని ఉంది, మీరు మీనింగ్ మార్చేసారు. చూపించాను మీకు. అక్కడ 2 no them అని ఉంది, అక్కడ 2 no them అని ఉంది, అక్కడ 2 no them ఉంది. మీరు మీ ఓన్ ట్రాన్స్లేషన్ ఇంటికి వచ్చిన అతిథులు కాపాడడానికి ఇచ్చారు, ఇంటికి వచ్చిన అతిథులు కాపాడడానికి పురుషుని అడిగిన స్త్రీలు అయితే ఏమవుద్ది? ఏ పురుషుడితో ఇప్పుడు కలలేదని అర్థం. అయితే ఏమవుద్ది? అయితే ఏమవుద్ది? అయితే ఏమవుతుంది? వాళ్ళు నిజంగా వాళ్ళకి మగవాళ్ళతో అలవాటు ఉన్నది, ఆడవాళ్ళని తీసుకున్నాడు ఏం చేస్తుందో చెప్పండి. సార్ కిరణ్ గారు నా వాయిస్ వస్తుందా? చెప్పండి బాలాజీ గారు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంతసేపు ఈ పుస్తకం మొత్తం రాయించింది ఎవరు సార్? అయిపోయిందండి యశ్పాల్ గారు. నేను మీకు ఆధారాలు చూపించా, మీరు పండుగ చేసుకుంటే కదా మీ కర్మ, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. సార్ కిరణ్ గారు, ఈ చెల్లెలైనటువంటి సుధమ గోమర చేసిన పాపం ఏదనగా అది బేదలకు తెలిసండి నాకు. 44:16 ఉంటుంది. ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం సార్? చెప్పండి సార్. ఘోరమైన అంత చెడ్డవాడని చెప్తాడు. నాటలు ఎవరు నమ్మరు, చెప్తాడు. జనాలకు అర్థం అవుతుంది, అందుకే మీకు ఇలాంటి పిచ్చి బట్టి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు చెప్పుకోండి. మీరు ఇంకా ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మనం ప్రేక్షకులను అడుగుదాం. పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ ఏమర్థమైందని అడగమన్నారు. రైతులు ఉన్నారండి, మేము బైబిలే మేము ఆల్రెడీ చూపెట్టాం. మీరు ఆగండి, చెప్పే అక్కడ ఆడవాళ్ళు కూడా పంపించారు. అక్కడ స్పష్టంగా ఇప్పుడు ఏం అర్థం కాదు బైబిల్ అని. మీకు బైబిల్ అర్థం కాదండి. బైబిల్ క్లాసెస్ పెట్టడం 19వ శతాబ్దంలో క్రియేట్ చేసిన అలా బీటీఎస్ చేశారా? అలాంటప్పుడు కాదండి యేసుపాల్ గారు, అలాంటప్పుడు ఈ పదాన్ని ఎందుకు మార్చేసే తర్వాత చెప్పండి. ఇక్కడ 2 no them అన్నది చెప్పిన దానికి కింగ్ జేమ్స్ పెట్టిన వాళ్ళు, యేసుపాల్ గారు కింగ్ జేమ్స్ వర్షన్ లో వి మే నో దెమ్ అని పెట్టిన దానికి నో అని అదే అర్థం అండి. నో అంటే అదండి, నో అంటే సెక్స్ చేసుకోవడమా? కాదు, నో అంటే సెక్స్ చేసుకోవడం. ఎక్కడ అభిప్రాయం ఇంకొద్దు సార్. చెప్పండి, మై డాటర్స్ నెవర్ నూ ఎనీ మెన్ అంటే ఏంటి అర్థం? మా ఆడపిల్లలకి పురుషులు తెలియదు అంటే ఏంటి? ఏ పురుషుతో కలలేదు, సెక్స్ చేసుకోలేదు అని చెప్పారు. రాజు సార్ ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఆ లోతు అలాగే అన్నాడు. వీళ్ళు కూడా దేవదూతలను చూసి వాళ్ళు ఎవరు అందమైన స్త్రీలు వచ్చారు అనుకుని భ్రమపడి పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు వాళ్ళు ఎంట పడ్డారు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. పురుషులని రాయలేదు. లోతుకు తెలిసేవాళ్ళు దేవదూతలని, లోతుకు తెలిసేవాళ్ళు దేవదూతలని, లోతుకి తెలుసు దేవదూతలు అంటే దేవుడే అనుకున్నారు వాళ్ళు. ఆయన లోతుకు తెలిసేవాళ్ళు దేవదూతలని. మీరు అట్లా కాదండి కిరణ్ గారు, ఒక నిమిషం ఆగండి. లోతుకి తెలిసే వాళ్ళు దేవదూతలని. వాళ్ళు ఒక దేవదూతలు అంటే ఒక సమాధానం ఉండదు కిరణ్.
సార్ నేను అడుగుతున్న ప్రశ్న, లోతుకి వచ్చిన వాళ్ళు దేవదూతలను తెలుసా తెలీదా? మీకే చెప్పండి. బైబిల్ క్లాస్ పెట్టి తప్పుదో ప్రజలను పట్టి చేయడం బాగా తెలుసు. యేసుపాల్ గారు నేను అడుగుతున్న ప్రశ్న, లోతుకి వచ్చిన వాళ్ళు తెలియకపోతే ఎట్లా సార్? భాస్కర్ రాజు గారు మీరు పెద్దవాళ్ళు, లోతుకి వచ్చిన వాళ్ళు దేవదూతలను తెలుసా అని అడుగుతున్నా మిమ్మల్ని. తెలుసా? ఓకే, దేవదూతలను తెలిసినప్పుడు దేవదూతలు గొప్ప లేకపోతే మనుషులు గొప్ప? సుధమ గుమర ప్రజలు గొప్ప? ఈయన ఒక లాయర్ లాగా ఇరికించాలని అడుగుతారు. అంటే దేవదూతలను వాళ్ళకి వాళ్ళు రక్షించుకోగలరా లేదంటే లోతు రక్షించాలా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి నోరు పడిపోయిందా? నేను చెప్తాను ఆగండి. ఈ కథ ఎవరు రాశాడు నేను చెప్తాను ఆగండి సార్. మీరు ఒకసారి ఎందుకు రాశారో కూడా చెప్తాను నేను. లోతు గనక నిజంగా దేవదూతలను తెలిసుంటే, ఎందుకంటే అక్కడ తెలిసినట్టే చూపించారు ఇందులో, తెలిసినప్పుడు మీరు నమ్ముతారు దాన్ని? చెప్పండి. అంటే యేసుని కాదండి, అదే దేవుడైన యేసుని లోతు రక్షిస్తున్నాడు ప్రజల నుంచి, అంతేనా మీ ఉద్దేశం? ఆగండి. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. లోతు దేవుడు, చెప్పండి. లోతు దేవుళ్ళు దేవదూతలైన ఇద్దరిని ప్రజల నుంచి రక్షిస్తున్నాడు, అంతేనా? వాళ్ళకి వాళ్ళు రక్షించుకోలేరని చెప్పి, లేకపోతే వాళ్ళ మీద కెపాసిటీ లేదని చెప్పి లోతుకు తెలుసు. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ఎందుకు రక్షించుకోలేరండి? వాళ్ళు తర్వాత కలుగజేస్తారు. నేను చెప్తుంది లోతు అండర్స్టాండింగ్ గురించి. లోతుకి దేవదూతల మీద ఏ అభిప్రాయం ఉంది? చూడండి కిరణ్ గారు, నేను మాకు చెప్పమంటారు ఇక? చెప్పండి. టైం ఇస్తే వెళ్ళిపోమంటారా? మాకు అంతే చెప్పండి సార్. కూరగాయల మార్కెట్ లాగా మీరు పెట్టేసుకున్నాను సార్, చెప్పమని మిమ్మల్ని మాట్లాడమని నేను మ్యూట్ పెట్టుకున్నా. ఓకే సార్, ఒక నిమిషం ఆగండి. వాళ్ళు దేవదూతలు ఒక మానవులుగా కొంచెం రూపం మహిమను తగ్గించుకొని వచ్చారు. వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వచ్చినప్పుడు మనుషుల్లాగానే కనబడుతున్నారు అక్కడ. యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అబ్రహాంకి ఎలా వచ్చినారో, ఆ దేవదూతలు కూడా తగ్గించుకొని వచ్చేసరికి, ఆ వెలుగు ఆ మహిమను వాళ్ళు చూసేసరికి వీళ్ళు ఆడవాళ్ళే అనుకున్నారు. యాక్చువల్ గా అక్కడ ఉన్న సుధమ గుమర్ల ప్రజలు వాళ్ళని కూడాలని, వాళ్ళని ఏదో పాడు చేయాలని బలవంతంగా వాళ్ళు బలవంతం చేయబోయినారు. అంత గుమ్ముగూడి పాడు చేయబోతే అక్కడ వాళ్ళకు గుల్లం పెట్టేసి, ఎందుకంటే మనుషులను రక్షించడానికి మనుషుల రూపాలు వస్తేనే అర్థమవుతుంది అక్కడ. మీరు అది కూడా గుర్తుంచుకోవాలి కిరణ్ గారు. అదే విధంగా మనుషులు రూపం తగ్గించుకుని వాళ్ళు వచ్చి, మీరు రండి, ఇలా బయటకు రండి, ఈ పట్టణాన్ని నాశనం చేస్తామని వాళ్ళు చెప్తాడు. ఒకవేళ వాళ్ళ బలవంతం చేస్తున్న ఉద్దేశంతో లోతు కూడా వాళ్ళతో ఇవన్నీ చెప్పలేదు కదా. ఏమన్నాడు? సొడొమైట్ అంటేనే హోమోసెక్సువల్స్. మీరు రాజుగారు 16 అక్కడ వాళ్ళు చేసిన తప్పు దీనులు బాలాజీ, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈవెన్ సొదోమ్ గుమర పట్నం కూడా లేచి మీ మీద సాక్ష్యం చెప్పును అంటే, అంతకంటే మీరు నీచమైన పనులు చేస్తున్నారు, ఇజ్రాయేలుని గద్దించాడు. అలాంటి చాలా బాలాజీ గారు ఆగండి. బాలాజీ గారు ఇక్కడ అన్న పాయింట్ కరెక్ట్. అక్కడ ఆగండి. ఇక్కడ ఒక నిమిషం ఉండు యశ్వర్ గారు. అక్కడ సొదొమ గొమొర్రా కంటే సోమరోను యెరూషలేము పట్టణాలు మరీ ఎక్కువగా పాపం చేసేయని అక్కడ కానీ వాళ్ళని తగలబెట్టలేదు. ఏనండి, న్యాయాధిపతులు 19లో బెన్యామీలు కూడా సేమ్ ఇదే పని. ఏది మగవాళ్ళతో హోమోసెక్సువల్స్ అక్కడ వాళ్ళు కూడా బెన్యామీలు, ఏది 12 గోత్రాల్లో ఒక గోత్రమైన బెన్యామీల్లో కూడా ఇలాంటి దరిద్రమైన పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని శిక్షించలేదు. అసలు న్యాయాధిపతులు 19వ అధ్యాయము 20-21 ఆ 3 అధ్యాయాలు చదివితే అందులో కామెడీ ఉంటుంది. అసలు యెహోవా అనే క్యారెక్టర్ ఉందా లేదా, అది కలిపి క్లియర్ గా అర్థమైంది. బ్రేక్ అవుతుంది, నేను చదువుతున్నాను చూడండి. 47 చదవండి. 47 కూడా చదవండి కిరణ్. కొంచెం అయితే వారి ప్రవర్తన ఒక్క నిమిషం అండి, వినండి. బైబిల్ అండి నేను చదివేది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాళ్ళు చేసిన పని చెప్పలేదు యేసు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ మీకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అన్నాడు. అంటే ఆ పట్టణం గురించి ఆల్రెడీ రాసి ఉన్నారు కాబట్టి ఈ పాత దాంట్లో. అయితే వారి ప్రవర్తన అనుసరించడం, వారు చేయు హేక్రియలు చేయడం, స్వల్పకార్యం నుంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గం ఎందుకు ప్రవర్తించేది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, వీళ్ళు చేసిన దానికన్నా వీళ్ళు ఇంకా చెడు మార్గం చేశారంటే. సో చెడు మార్గం ఏంటి? చెడు మార్గం ఏంటి అంటే ఆది కాండం చదువుతాను కిరణ్.
18:23 అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడి నీతిమంతులను నాశనము చేయదు. ఒక్క నిమిషం బాబు, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. సొదొమ గొమొర్రా, ఒక్క నిమిషం ఉండు. మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడదన్నారు. ఇది గర్వం సార్, మీరు ఎప్పుడు తగ్గించుకోవాలి మీకు మీరు, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. మిమ్మల్ని మీరు హెచ్చింపుకుంటున్నారు, అది మీకే నష్టం. మాస్టర్ గారు, నేను అన్ని సర్టిఫికెట్లు చేశాను, ఇన్ని సర్టిఫికెట్లు చేశాను, మిమ్మల్ని హెచ్చించుకుంటున్నట్లు. ఒక్క నిమిషం ఆగండి. మీరు అసలు ఇవాళ తగ్గించుకోలేదు సార్. మేము అందరం మొత్తం రాష్ట్రం అంతా చూసింది, 2 రాష్ట్రాలు చూసింది, మీరు ఎంత తగ్గించున్నారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. 46 ఆది కాండము 18వ అధ్యాయంలో యెహోవా అబ్రహాం మాట్లాడుకుంటారు. నీతిమంతులు అంటే ఎవరంటే యెహోవాని నమ్మేవారు. యెహోవాని నమ్మేవారు లేరు కాబట్టి డిస్ట్రాయ్. ఒక్క నిమిషం ఉండు, మాట్లాడనీయరా? మా ఛానల్లో మమ్మల్ని మాట్లాడనీయకుండా మా నోరు నొక్కేస్తారు. అసలు యెహోవాని నమ్మే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు చూడు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. భయం ఉందో చూడండి, సమాధానాలు చేస్తున్నాడు ఇతడు. ఎంత భయపడుతున్నారో చూడు అఖిల్, ఎంత భయపడుతున్నారో అంటారు సార్. సొదొమ గొమొర్రా ప్రజలు యెహోవాని నమ్మలేదు కాబట్టి దూతల్ని పంపించి నాశనం చేయడం ఆది కాండం 18వ అధ్యాయంలో ఉంటుంది. అందుకే 47 లో ఏమంటున్నారు? ఒక్క నిమిషం, ఇప్పుడు చూపెడతాను. నేను కంప్లీట్ చేయలేదు బాబు. అయ్యా ఆగండి. అదే ఆ పాప ఏంటో చెప్తామండి రాజుగారు. ఒక నిమిషం అండి రాజుగారు, మ్యూట్ చేయి వీళ్ళని. మరి మీరు మధ్యలో మాట్లాడుతున్నారు కాబట్టి రాజుగారు ఒక నిమిషం. బాలాజీ గారు, రాజుగారు, మాస్టర్ రాజు గారు ఒక్క నిమిషం. మాస్టర్ రాజు గారు, అదే ఆ పాపం ఏంటో చెప్తాం, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మీరు 47 చెప్తున్నారు. ఇక్కడ వాడి ప్రవర్తన అనుసరించుటయు, వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గంలో ప్రవర్తించితివి అని చెప్పి ఇజ్రాయెల్కి షోమ్రోనుకి చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇజ్రాయెల్ షోమ్రోను వాళ్ళు కూడా పురుష సంయోగం చేస్తున్నారన్నా? కాదు, వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళారు. అప్పుడు అది ఒక్కటే అభ్యంతరం. అందుకు చెప్తున్నారు, కాదు చెప్పేది వినండి, నీవును నీ కుమార్తెలు చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ దాని కుమార్తెలను చేసిన వారు కారు అని నా జీవము తోడు ప్రమాణం చేస్తున్నానని చెప్పి యెహోవా చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ చేశారు, ఇంకా ఎక్కువ పాపం చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు సొడొమైజ్ చేశారా? వీళ్ళు సొడొమైజ్ చేశారా? ఇజ్రాయేలీలు చేశారా? చేశారు, ఎందుకు చేయలేదు? ఇజ్రాయేల్ సొడొమైజ్ చేశారని మీరు చెప్తున్నారు. ఇజ్రాయేలీలు సొడొమైజ్ చేశారని మీరు ఆధారం చూపిస్తారు ఇప్పుడు మాకు. అంటే యెహోవా చంపకుండా వదిలేశాడు వాళ్ళని. యెహోవా వీళ్ళని చంపకుండా వదిలేశాడు. మరి అక్కడేమో పట్టణం మొత్తం వేసాడు, మొత్తం ఎవరిని. ఆగండి, అదే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు మీకు తీసేసిన గ్రంథం ఒకటి ఉంటుంది. పేరేంటి సార్ డాక్టర్ గారు? అది యాషారా? కాదు, యాషారేనా? దాంట్లో ఇంకొకటి ఉంటుంది సార్, ఇంకొకటి ఉంటుంది. దాని కుమార్తెలైనా చేసిన వారు కానీ నా జీవము తోడు. వాళ్ళు చేసిన పాపం ఏంటో చెప్తాను ఈ కథ ప్రకారం. అదే సార్, వాళ్ళు చేసిన పాపం బైబిల్ ప్రకారం వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అతిథుల్ని హింసించడం. దాని గురించి మాత్రమే చెప్పారు. హింసించడం కాదు, వాళ్ళు అన్ని రకాల పాపాలు చేశారు. ఎక్కడుందన్నమాట చెప్పండి, ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది రిఫరెన్స్ చెప్పండి, అన్ని చేశారు. రిఫరెన్స్ చెప్పండి. చెప్తాను ఆగండి. నోటి మాటలు చెప్పేది ఏకిల్ నవ్వులు నవ్వుతారు, కికి అని చప్పట్లు కూడా కొట్టాడు. 18:20 చదవండి, కబుర్లు ఆపేసి 18:20 చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించి మర గొప్పది కనుక వాటి పాపములు బహు భారమైనది కనుక దిగిపోయి వారి వద్దకు వెళ్ళి చొప్పున నేను సంపూర్ణం చేశాను. పాపాలు మామూలు పాపాలు కాదు, అలాంటప్పుడు ఇజ్రాయెల్ పాపం మరి ఇంకా గొప్పదైనప్పుడు ఇజ్రాయెల్ చంపేసి ఇజ్రాయెల్ మొత్తం నాశనం చేసి సొదొమ చేసిన పాపాలు బైబిల్ అన్ని చోట్ల ఉంది. ఎక్కడ చెప్పండి సార్, అన్ని రెఫరెన్స్ చెప్పండి చెప్పండి చెప్పండి. అన్ని దగ్గర కూడా ప్రతి ప్రవక్త కూడా వాళ్ళు చేసిన చెప్పండి, వాళ్ళు చేసిన పాపం చెప్పండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద పెట్టారు కదా, అది కూడా సొదొమ గొమొర్రాతోనే కంపేర్ చేస్తున్నారు. అదే అంటే ఏంటి, దీనికన్నా దారుణంగా ఇజ్రాయెల్ వాళ్ళు చేశారని.
ఏంటిది వాళ్ళు అది చేసింది అంటే ఒట్టేసి వాళ్ళు చెప్తున్నాడు సార్. వాళ్ళు ఏమంటారు విగ్రహారాధన అంటున్నాడు. అతిథుల్ని హింసించడం ఈ 2 పాపాలే ఈ పుస్తకం ప్రకారం వాళ్ళు అది చేసింది. కాదులేండి కిరణ్ గారు, మీరు చూడండి, నాకు ఆధారం చూపించండి అంటున్నా. చదువులేని అమాయకుల దగ్గరికి పోయి వాళ్ళ చెవుల్లో పెట్టండి పూలు. రాజుగారు మా దగ్గర కాదు, బైబుల్ చదవటం రాని వాళ్ళ దగ్గర పోయి మీ పూలు వాళ్ళ చెవుల్లో పెట్టండి, నమ్ముతారు. అది కాదులేండి అంటారు. ఇందాక నుంచి చూస్తున్నాను చెప్తుండే మీరు తీసుకొచ్చి బహుఘోరమైన పాపం అంటుంటే ఆ తిల్లి అల్లరి చేశారని మళ్ళీ పెద్ద బిల్డప్ నేను గొప్పగా చదువుకున్నాను అది ఇదని. బాలాజీ కాసేపు ఆగు నువ్వు. కాదండి, మీరు చదువుకున్న వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? ఎకిల్ చేష్టలు ఏంటండి రాజు గారు? ఇందాక నుంచి గమనిస్తున్నాను. మీరు చదువులేని అమాయకుల చెవులు మీరు ఏ పూలైనా పెట్టచ్చండి, మా దగ్గరకు వచ్చి కాదండి మీ ఆటలో. మీరు మర్యాదగా మాట్లాడుంటే బాగానే ఉంటుంది. మీరు ఇందాక నుంచి గమనిస్తున్నాం ఎకిల్ చేష్టలు చెప్తున్నాను కదా. మీరు చదువుకున్న వాళ్ళ లేకపోతే మీరేట్ మాట్లాడతారండి? చెప్పండి. ఇప్పుడు బీటీఎస్ ఎంటీఎస్ చదువుకున్నాము, మీరు ఈ మాటలు మేము అంగీకరించాలి. ఇప్పుడు నువ్వు ఎంత శాస్త్రం చూస్తుంటే కేపబిలిటీ ఉందా? మీకు ఉందా? మీరు అసలు నీకుంది కదా ఈ చండాల పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఇన్ని ఎకిలి వేషాలు వేస్తూ ఇంత దిగజారిపోతున్నారంటే బైబిల్ దూషించవచ్చు. మీరు మర్యాద పూర్వకంగా మీరు మాట్లాడండి, బాగుంటుంది. ఇందాకటి మించి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, ఎకిలి నవ్వులు, చప్పట్లు కొట్టడాలు. నేను అడిగింది ఒకటేనండి, వాళ్ళు పురుష సంయోగం చేసే వాళ్ళని ఈ పుస్తకం నీ చర్చకు వచ్చే ఎడ్డు గొర్రెలు అనుకుంటున్నావా మేము? మీరు పనికిరాని వాళ్ళండి. మీరు బైబిల్ మీద ఈ ప్రపంచంలో అంతకంటే పనికి మాలినోడు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక కాదు, వాళ్ళకి ఎవరన్నా దొంగలు వస్తే కూతుర్లు ఉన్నారు తీసుకోండి అని చెప్తావా? లోతును ఆదర్శంగా తీసుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు? బుద్ధి లేని మాటలు. బాలాజీ గారు మీరు ఒక సెకండ్ ఆగాలి, ఆ ఊరికి అనకండి. మాస్టర్ రాజు గారు అప్పటి నుంచి కరెక్ట్ చెప్తున్నారు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అంతా కిరణ్ గారు ఎందుకు పనికిమాలిన వచనాలు తీస్తున్నారు, ఎందుకు అన్ని చెత్త మాటలు చెత్త వాక్యాలు చెప్తున్నారు అన్నది చాలా కరెక్ట్ అండి. మనం బైబిల్ చదవకూడదు, ఎందుకంటే అంత అంటుండేది అంతా పనికిమాలిన వచనాలు ఆయనే చెప్తున్నాడు. మనం చదవద్దు అసలుకి, బోకు బుక్ ఇది, అన్ని బోకు వచనాలు. మనం ఏది అన్ని పనికిమాలిన రెఫరెన్సులు, ఫాల్తు రెఫరెన్సులు అంటాడు. బైబిల్ దూషించండి, రెండో పని పాట ఉండదు. పని కట్టుకొని లోతును ఆదర్శంగా తీసుకుంటావు, నువ్వు యోధాని ఆదర్శంగా తీసుకుంటావు. నీ కూతురుల్ని లోతులాగా ఆదర్శం తీసుకుని ఎవరికన్నా అప్పగిస్తానంటావా? వాళ్ళు ఇంకా పురుషులతో కూడలేదని చెప్తావా? లేకపోతే నీ ప్రాణాలు అడ్డం వేసి వాళ్ళని మీరు నువ్వు అని మాట్లాడి ఒకసారి మీకు మాస్టర్ రాజు గారు ఒక నిమిషం నేను మీకు క్లియర్ గా ఏం చేయాలంటే, మీ లైవ్ లోకి వస్తే ఫస్ట్ ఎవరిని మాట్లాడుకోండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు దీంట్లో కూడా మీరు ఎందుకు సార్ మీరు అలాగా ఈ మధ్యన ఇంటరప్షన్ చేస్తున్నారు? వాళ్ళు ఇందా నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మధ్య దూరిపోతున్నారు. మీరు అలా దూరకూడదు సార్, మీరు దూరకూడదు. అలాగా కిరణ్ గారు ఇందాక ఏదో మాట్లాడుతుంటే మీరు మధ్య దూరిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా మాట్లాడితే అవతల చెప్పాలనుకుని మర్చిపోతారు సార్. మీరు అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇందాక భాస్కర్ రాజు గారు కూడా మాట్లాడుతుంటే మీరు మధ్య అలాగే దూరుతున్నారు, యేసుపాల్ గారు దూరుతున్నారు. మీరైనా మీరు బాప్టిజం తీసుకోండి అని నవ్వుకోవడం ఎక్కిల్ చేష్టలు చేయడం ఏంటి సార్? నాకు అర్థం కాదు అసలు. అసలు వెక్కిల్ చేష్టలు చేయడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. నా లైవ్ లో ఇంకా నేను సమాధానాలు లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం, ఎకిలి వేషాలు వేయటం, అంతకు మించి ఇంకా వీళ్ళకి ధైర్యం ఉంది? వీళ్ళ పుస్తకం మీద గౌరవప్రదంగా కూర్చొని డిబేట్ చేయలేరు కదా వీళ్ళు. అదేమంటే మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఇక మీరు లాయర్ లాగా అడుగుతున్నారు అంటారు. అంటే నీ పుస్తకం నిలబడదు, తర్కానికి నిలబడదు అని చెప్తున్నావా? అంటే పైన మాత్రమే పరిశీలన చేయాలా, దాన్ని లోతుగా అధ్యయనం చేస్తే దాని బొక్కలన్నీ బయటపడతాయేనా? ఇందాక ఏం మాట్లాడుతున్నారు కిరణ్ గారు? కాదండి, ఇందాక కిరణ్ గారు క్వశ్చన్ వేశారు. వాళ్ళు మొగోళ్ళతో కూడే వాళ్ళైతే ఆడోళ్ళని చూపించేందుకు పొమ్మడం ఎందుకు? లోతే పోవాలి కదా. నన్ను ఎక్కడయ్యా, నా కూతుర్ని కాదని ఈయన పోవాలి. కాదండి, మహర్షి గారు ఆయన ఇందాక మాట అంటాడు, లాయర్ లాగా మీరు క్వశ్చన్లు అడుగుతాడు అంటారు కిరణ్ గారిని. అంటే ఈయన చెప్పే సొలు మాటలు మనం ఈయన చర్చిలో ఎడ్డు గొర్రెలాగా మనం తలోపాలనా? ఏమనుకుంటున్నాడు ఈయన? ఆ చదువులేని అమాయకుల దగ్గర దోసుకు తినడం అనుకుంటున్నాడు. మన దగ్గరకు వచ్చి నిరూపించమంటున్నాం, ఊపద్దండి, నిరూపించండి అంటున్నాం. ఇక్కడ మీకేమో స్క్రీన్ లో ప్రతి ఒక్కటి చూపిస్తానమ్మా, మీరేమో గాల్లో మాటలు మాట్లాడుతూ కూర్చుంటారా?
అమాయకులు రక్తపు కూరు తినడానికి అలవాటు పడి దిక్కు దోయక ఎగిల్ చేష్టాలు చేస్తున్నాడు వచ్చి లైవ్ లోకి వచ్చి. సార్ వెకిల్ చేష్టలు చేశాడు ఒకటే సార్, మన ఎన్నిసార్లు రిపీట్ చేసినా చేసేది అదే విషయం. ఏంటంటే సోడోమైజ్ గురించి గూగుల్ చేయడానికి ఎవరు అరిచింది? రూపాయి పని కాదండి, వీళ్ళు రూపాయి పని చేసుకొని బతకరండి. వీళ్ళు అమాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని తింటూ ఇలాంటి ఎకిలేషాలు వేస్తారు వచ్చి. లాయర్ లాగా ప్రశ్నలు అడగకూడదా? నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినాలనా మేము? దానికి తలోపాలనా? అంటే బైబిల్లో నుంచి మేము వచనాలు తీస్తే దాన్ని కూడా తప్పు అంటున్నావు. పాల్తు వచనాలన్నీ తీసుకుంటారంటే పాల్తు పుస్తకం అని నువ్వే ఒప్పుకుంటున్నావు. మైండ్ ఉందా పోయిందా నీకు? బైబిల్ పట్టుకున్నప్పుడే పోయింది, ఇంకేముంది? షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఎడిడు అమ్మో పోలీసులు వీళ్ళు వస్తున్నారండి.